ఈ ప్రోగ్రామ్ లో కూర్చున్న ఈ గెస్ట్ ఏం మాట్లాడుతున్నారా అసలు ఎలాగ నువ్వు ఇండస్ట్రీలో కనెక్ట్ అయ్యి ఏదో థియేటర్లో నాటకాలు గట్ట వేసుకుంటూ తిరిగిన వాడివి. నేనున్న ఏరియాలో ఎక్కువగా 10th తోనో ఇంటర్తోనో ఆపి మళ్ళీ అదే ఫ్యాక్టరీస్కో ఉద్యోగాలకో వెళ్తూ ఉంటారు. నానేమో ఒరే నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావేమో, పక్క వాళ్ళ పిల్లలందరూ సెటిల్ అయిపోయారు, ఉద్యోగం చేస్తున్నారు, ఎంతో కొంత సంపాదిస్తున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, ప్రతి ఎవరో ఒకరు కలుస్తారు గణపతి కాంప్లెక్స్ దగ్గర ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది వెళ్ళావా అంటే ఆఫీస్ ఎక్కడ అంటే అక్కడే పైన ఆడికి వెళ్ళి ఫోటోలు ఇచ్చి ఇందులో మీకు నచ్చింది తీసుకోండి. ఒక్కొక్కసారి మా ఫోటోలే రోడ్డు మీద కనపడేది. అరే ఇది ఎక్కడిచ్చావరా పడిపోయింది రోడ్డు మీద అన్నట్టు ఉండేది. డబ్బులు లేవు, బతకాలి, ఎలా మేనేజ్ చేసేది? అది ఎప్పుడో నాటకం వేస్తే ఎవరో 800,000 రూపాయలు ఇచ్చి ఉంటారు, 500 ఇచ్చి ఉంటారు. అప్పుడు ఆదుకుంది జీ టీవీ, జీ తెలుగు. పేరెంట్స్ ఏమంటున్నారు ఇప్పుడు? 2015లోనే నాన్న చనిపోయాడు, 2019లో అమ్మ చనిపోయాడు. మోర్ ఆప్షన్స్ కనబడ్డాయి వాళ్ళకి, సిన్, పలాస అండ్ జార్జ్ రెడ్డి. దానివల్ల విపరీతమైన ఫోన్ కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. కోవిడ్ వచ్చింది. నేను ఎంతగా బాధపడ్డానంటే కంటిన్యూస్గా అవే వస్తూ ఉంటే, నిన్న నుంచి భగవంతుడు టీజర్ ఎప్పుడైతే వచ్చిందో అరే తిరువీరు ఇలా కూడా కనబడుతున్నాడే అన్నారు. అదే నిన్న నువ్వు ప్రెస్ మీట్ లోనేమో అసలు ఇంటర్వ్యూల గురించి భలే షాకింగ్ కామెంట్ ఇచ్చావు. దద్దరిల్లిపోయింది మొత్తం మీడియా అంతా. డబ్బు పెడితే గానీ కొన్ని ఇంటర్వ్యూలు చేయరని నేను వింటూ ఉంటాను, నాకు తెలియదు. కొన్ని విషయాలు డబ్బు పెడితే గానీ మామూలుగా దుమ్ములు ఆపలేదు నువ్వు. నిన్ను ఎక్కువ బాధ పెట్టిన విషయం ఏంటి? మీడియా వాళ్ళకి చాలా మంది నచ్చలేదు పరిశ్రమ. పర్లేదులే, నిన్నటితో నీ పాపులారిటీ మారిపోయింది, నీ ఇమేజ్ మారిపోయింది, నీ ఏదో వేరేలా అనిపిస్తుంది సార్ ఇది. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఈ స్పెషల్ టచ్ ప్రోగ్రాంలో నిజంగా స్పెషల్ పీపులే ఎప్పుడు ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతుంటారు. మీరు కూడా వాటిని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు ఈ ప్రోగ్రాంలో కూర్చున్న గెస్ట్ యంగ్ హీరో అండ్ చాలా మంచి ప్రామిసింగ్ ట్రాక్లో ముందుకు వెళ్తున్నాడు. మంచి సినిమాలు చేశాడు అండ్ మంచి సినిమాలు చేయబోతున్నాడు. అండ్ తను థియేటర్ నుంచి ఆల్ కైండ్స్ ఆఫ్ హిస్టరియానిక్స్ని తెచ్చుకుని ఇండస్ట్రీకి ఇక్కడ అవన్నీ ఎగ్జిబిట్ చేసి సక్సెస్ అవుతున్న ట్రాక్లో ఉన్న టైంలో ఇప్పుడు భగవంతుడనే ఒక సినిమా చేస్తున్నాడు. ఇంతకుముందు మనకు తెలుసు మసూదా చేశాడు, రకరకాల సినిమాలు చేశాడు, పరేషాన్ చేశాడు, మధ్య చాలా అద్భుతమైన అపీలు క్లెయిమ్ వచ్చిన ప్రీ వెడ్డింగ్ షో చేశాడు. ఇలా అవన్నీ చెప్పినా మీకు తెలిసిపోయి ఉంటుంది. ఆ అబ్బాయి పేరే, ఆ హీరో పేరే తిరువీర్. కాబట్టి ఆ తిరువీర్ని మీ అందరి తరఫున ఈ కార్యక్రమానికి సాదరంగా హార్టిఫుల్గా నేను ఆహ్వానించి అన్ని విశేషాలు తెలుసుకున్నాను. వెల్కమ్. థ్యాంక్ యూ. అంటే మీ జనరేషన్లో మీరు పడే పాటలు, మీరు పడే ప్రయత్నాలు, ట్రయల్ అండ్ ఎర్రర్ అంటారే, అలాంటి దాంట్లో నీ కెరీర్ ఫస్ట్ పిక్చరు నీది. ఫస్ట్ పిక్చర్ 2017 ఇప్పుడు అనుకుంటా కదా? 16 రిలీజ్. 2016 రిలీజ్. బొమ్మల రామారావు. అసలు ఎలాగ నువ్వు ఇండస్ట్రీలో కనెక్ట్ అయ్యి ఏదో థియేటర్లో నాటకాలు గట్ట వేసుకుంటూ తిరిగిన వాడివి? అంటే ఏం లేదు సార్, ఫస్ట్ డిగ్రీ నేను సిటీ కాలేజ్లో చదువుకున్నాను. 2005 to 2008 నాది బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ. సో ఏదో ఎంఎస్సీ ఏదో జాబ్ చేసుకుందాము, తర్వాత అలా సెటిల్ అయిపోవచ్చు అనుకున్నాను. మా కాలేజీలో నేను చదువుకునేప్పుడే ఎక్కువ షూట్స్ అయ్యేవి. షాక్ కానీ, పోకిరి కానీ, రామ్ అని నితిన్ గారిది, గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాను రోహిత్ గారిది పాత సినిమా. రోహిత్ గర్ల్ ఫ్రెండ్. ఇవన్నీ నేను చదువుతున్న టైం, దేవుడు వరం ఇస్తే నిన్నే కోరుకుంటా, నవనీత్ కౌర్ గారు అనుకుంటాను అందులో. సో ఆ టైంలో మేము చదువుకునే టైంలోనే షూట్స్ అవుతూ ఉండే, వెన్నెల. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు మధ్యలో ఇది కూడా ఏదో ప్రొఫెషన్ ఉన్నట్టుంది అనిపించింది, కానీ ఎప్పుడు సీరియస్గా ఆలోచించలేదు. ఎప్పుడైతే సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్ నా కోర్స్ అయిపోతుందో డిగ్రీ,
అప్పుడు ఎందుకో నాకు జాబ్ అంటే బోర్ కొట్టడం అనేది ఒకటి సైకలాజికల్గా పడిపోయింది. నేను ఉండిందేమో కాటిదాన్ ఇండస్ట్రియల్ స్లమ్, అక్కడ ఉండేవాళ్ళు, కాటిదాన్, పేరెంట్స్ ఫ్యాక్టరీలో వర్క్ చేసేవాళ్ళు. సో చూస్తున్నప్పుడు నా చుట్టూ ఉన్న మనుషులు, తర్వాత మా బావ పోస్ట్‌మ్యాన్‌గా ఉన్నారు, పెద్ద బావ. తను ఇంకొక బావ కొరియాలో వర్క్ చేసేవాళ్ళు. వీళ్ళు కూడా ఏంటంటే మోర్ సండే కోసం ఎదురు చూడడం, హాలిడే కోసం ఎదురు చూడడం, లీవ్స్ వస్తాయి ఎటన్నా పోదాం అని ప్లాన్ చేయడం, రాత్రి పడుకున్నప్పుడు అబ్బా పొద్దున వెళ్ళాలి అనే ఫీలింగ్ ఒకటి ఉండడం, ఇవన్నీ నాకు సైకలాజికల్గా ఉద్యోగం చేయకూడదు అనిపించేలా చేశాయి. సో పేరెంట్స్ని చూశాను, బంధువుల్ని చూశాను, ఇంట్లో వాళ్ళని చూశాను, చుట్టుపక్కల ఫ్రెండ్స్ని అందరిని చూశాను. నేనున్న ఏరియాలో ఎక్కువగా 10థ్‌తోనో ఇంటర్‌తోనో ఆపి మళ్ళీ అదే ఫ్యాక్టరీస్కో ఉద్యోగాలకో వెళ్తూ ఉంటారు. సో ఇది కరెక్ట్ కాదు, ఉద్యోగం మాత్రం చేయకూడదు, ఏం చేసినా పర్లేదని ఎతుకుతున్న ప్రాసెస్లో డిగ్రీ చదువుతున్నప్పుడు ఏముంటాయి ఆల్టర్నేటివ్ కెరీర్స్ అని చూస్తూ ఉండే. అందులో నేను టిక్ పెట్టుకుంది ఏంటంటే ఫ్లైట్ స్టీవార్డ్ ఒకటి. ఇప్పుడు అందరు ఎయిర్ హోస్టెస్ ఉంటున్నారు కానీ అప్పుడు ఫ్లైట్ స్టీవార్డ్ కూడా ఉండేవాళ్ళు. అదొకటి, మోడలింగ్ ఒకటి, యాక్టింగ్ ఒకటి. ఫ్లైట్ స్టీవార్డ్ నాకు ఇంగ్లీష్ రాదు. మోడలింగ్ అంటారా, నేను నా నేపథ్యం ఇదంతా చూస్తే నాకు స్టైలైజేషనే లేదు, రాదు. సో ఈ రెండు కొట్టేసి మిగిలింది యాక్టింగ్. దట్టు నేను చూస్తున్నాను, కాలేజీలో చేస్తున్నారు, కళ్ళ ముందు చూస్తున్నాను. కెమెరాలు ఇదంతా కాదు కానీ మనుషులు హడావుడి గోల వాతావరణం ఉంటుంది కదా, చూస్తున్నాను. ఇదేదో బాగానే ఉంది అన్నప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు ఫిల్మ్ స్కూల్స్లో నేర్పిస్తారు. ఫిల్మ్ స్కూల్స్లో ఎంత ఉంటుంది డబ్బులు నేర్చుకోవాలంటే ఎక్కువే ఉంటుంది. అది నేను మా ఇంట్లో అడగలేను. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఆ 1 year వేస్ట్ చేశాను. ఈ ఆలోచనలో ఏం చేయాలి అనే దాంట్లో 2008 తర్వాత 1 year వేస్ట్ చేశాను. రకరకాలుగా ఆలోచిస్తూ ఎవరిని కలవాలి, ఏం చేయాలి. మధ్యలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది మనకు అఫజల్గంజ్లో, మా కాలేజ్ దగ్గర. సో అక్కడికి వెళ్ళిపోయి పేపర్లు తీసుకుని అందులో ఆంధ్రజ్యోతిలోను, డీసీలోను, క్లాసిఫైడ్స్లో నటీనటులు కావాలని ఉండేవి. చిన్నగా రాస్తారు, 4 numbers వేసి. కాయిన్ బాక్స్లో కాయిన్ వేసి ఆ నంబర్ వెళ్ళి పెన్ను పేపర్ పెట్టుకుని నోట్ చేయడం, వాళ్ళకి ఫోన్ చేసి సార్ పేపర్లో ఇలా చూశాను, మీరు యాక్టర్స్ కోసం చూస్తున్నారా. అప్పటికి నాకు ట్రైనింగ్ లేదు, ఏమీ తెలియదు. అలాగా మళ్ళీ ఏరియా ఏదో చెప్తే మళ్ళీ ఆ ఏరియాకి నడుచుకుంటూ పాస్ ఉండింది. తర్వాత బస్ పాస్ ఉండింది. కాలేజ్ అయిపోయిన తర్వాత నాకు 365 రూపీస్ ఏమి ఉండింది మంత్లీ పాస్. సో అది కొనుక్కుని కాయిన్ బాక్స్లో కాయిన్ వేయడం. ఈ ఏరియాలో ఉన్నానండి, ఇంతకుముందు ఫోన్ చేసింది నేను, ఎక్కడ రమ్మంటారు. అలా ట్రై చేసేవాడిని. అది అటు పోయిన తర్వాత అసలు ఏం ఉండేది కాదు. అంటే లైక్ ఒక ఫోటో ఇచ్చి వెళ్ళండి, లేకపోతే మీరు 2000 కడితే మీకు ఒక ఫోటో షూట్ చేయాలని, లేకపోతే మీరు దాన్ని ఏమంటారు రేపు పొద్దున వచ్చేసేయండి మేము తీసుకెళ్తారు ఇలాగని. ఒకసారి అలాగే తీసుకెళ్లారు, అంటే రమ్మన్నారు, రేపు పొద్దున్న రమ్మన్నారు. ఆ రోజు వర్షం పడింది. అది ఖతర్నాక్ సినిమా. అప్పటికి నాకు గడ్డం మిస్ ఏం లేదు, డిగ్రీ అయిపోయినా కూడా చిన్నపిల్లలాగే ఉండేవాడిని. సో ఒక ఆయన కలిశాడు, రేపు మార్నింగ్ 5 o'clock వచ్చేసే బస్ వస్తుంది ఎక్కేసే అన్నాడు. తీరా చూసాను అలా చాలా మంది ఉన్నారు అక్కడ. తర్వాత అర్థమైంది అది ఎక్స్ట్రాస్ కింద వచ్చే క్రూ జనం అనేసి. ఆ రోజు అవ్వలా. మళ్ళీ ఫోన్ చేసి ఏమో వర్షం పడిందమ్మా ఈరోజు లేదు షూటు అన్నారు. అలా అయిపోయింది. ఇలా కాదు ఏదో మిస్ అవుతుంది, ఏం చేయాలి అన్నప్పుడు థియేటర్ ఆర్ట్స్ చేయడం బెటర్ అన్నారు. సో ఆ ప్రాసెస్లో ఒక 5-6 రోజులు ఇంకా థియేటర్ ఆర్ట్స్కి టైం ఉంది, నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవుతారు, అంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఆ గ్యాప్లో ఒక ఫ్రెండ్ కలిశాడు, షూటింగ్ వస్తావా అంటే ఒరే దానికోసం ఎదుగుతున్నాను అంటే సరే రా అని చెప్పి తీసుకెళ్లారు. అక్కడ ఏజెంట్స్ ఆర్ కోఆర్డినేటర్స్ అని ఉంటారు కదా, వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు ఒక రాంపోతినేని గారిది గణేష్ అని ఒక సినిమా ఉంది, అది కొంపల్లి సినీ ప్లానెట్లో షూట్ చేస్తున్నప్పుడు ఒక 2 days వెళ్ళాను, ఎక్స్ట్రా బ్యాక్గ్రౌండ్. తర్వాత అట్మాస్ఫియర్. తర్వాత ఉపేంద్ర గారు శ్రీమతి అని ఒక ఫిల్మ్ చేస్తున్నారు, ఐత్రాజ్ రీమేక్. సో దానికి రిసార్ట్లో షూట్ అవుతుంటే ఒక 2-3 days వెళ్ళాను. తర్వాత ఇక్కడ హైటెక్ సిటీలో చేశారు. సో ఒక 5-6 days వెళ్ళాను ఎక్స్ట్రా, 2 సినిమాలకి. డబ్బులు ఇచ్చారా? ఏదో 250-300 రోజు, కానీ అప్పుడు చాలా తక్కువ. సో 250 అనుకుంటా. సో అప్పుడు ఇంకా డబ్బుల కంటే మెయిన్ నేను సినిమాలో చేస్తాను కదా, ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంది. కానీ కెమెరా ఎక్కడో ఉంది, ఏం జరుగుతుందో తెలీదు, 100 మందిలో ఒకటిగా నిలబడ్డాను. ఇది కాదేమో అనిపించి ఇంకా అకాడమిక్ ఇయర్ ఇది ఆపేసి డిగ్రీ అలాగూ నాది అయిపోయింది కాబట్టి క్వాలిఫికేషన్, మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ థియేటర్ ఆర్ట్స్ MA. సో అలాగా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ 2 years. ఏంద్రా అయ్యా నువ్వు, నీ సినిమాలు ఏంది, నీ గొడవ ఏంది, మన ఫ్యాక్టరీ ఉంది కదా,
మన ఫ్యాక్టరీయా? అదే అందులో వర్కర్. అదేనమ్మా, మన ఫ్యాక్టరీ ఉంది కదా, ఇందులో ఉద్యోగం చేసుకోకుండా ఏంద్రా నీ సినిమాలు గట్టా. అసలు మన నైజాం ఏరియాలో తెలంగాణలో సినిమా కాన్షియస్నెస్ చాలా తక్కువ వెన్ కంపేర్ టు ఆంధ్ర. ఇక్కడ అంతా పోరాటాలు, ఉద్యమాలు, రజాకర్ మూమెంట్స్, నైజాం పాలన, ఈ ఇష్యూస్, తర్వాత తెలంగాణ సెపరేట్ తెలంగాణ రాలేదన్న ఒక ఇది, వీటిలోనే ఈ వాతావరణం. ఆ టైంలోనే నాది పీజీ అయిపోయింది కూడా, ఆ టైం 2011. అదే మీ వాళ్ళు నిన్నే అబ్జెక్ట్ చేయలేదా? మీ మదర్ ఫాదర్ అంటే అంతం అనలేదా ఇంట్లో? నా పేరెంట్స్ ఎప్పుడు కూడా ఫ్యాక్టరీకి రా అని ఎప్పుడు చెప్పలేదు. లేకపోతే అంటే వాళ్ళు నమ్మింది ఏంటంటే నేను ఏదో ఎంబీఏనో లేకపోతే ఎంఎస్సీఓ ఏదో చేసి ఒక మంచి జాబ్లోకి వెళ్ళి మంత్లీ ఇంత శాలరీ తెచ్చుకొని సేఫ్ సెక్యూర్డ్ లైఫ్, ఒక పెళ్ళి పిల్లలు ఇలాగా వాళ్ళని చూసుకుంటూ నేను బాగుంటానని ఎక్స్పెక్ట్ చేశారు. అది నేను వాళ్ళకి లేకపోయాను. అదే అక్కడ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది కదా. అయ్యింది నాన్నకి నాకైనా. అమ్మ ఎప్పుడు అబ్జెక్ట్ చేయాలి. అమ్మ ఎప్పుడు కూడా వాడికి నచ్చింది చేయని అమ్మే దట్టు ఎప్పుడు కూడా నేను బాగా చదివేవాడిని స్కూల్లో కానీ డిగ్రీలో కానీ. ఎప్పుడు కూడా ఈవెన్ పీజీ కూడా నాది ఆల్మోస్ట్ 75%, 79% ఉంటుంది. సో దానివల్ల నా మీద ఒక నమ్మకం ఉండేది వాళ్ళకి. ఊళ్ళో టీచర్స్ చెప్పినప్పుడు, పక్కన నా ఫ్రెండ్స్ చెప్పినప్పుడు బాగా చదువుతాడు మీ వాడని చెప్పినప్పుడు తెలియకుండానే వాళ్ళకి నా మీద ఒక నమ్మకం, ధైర్యం. అంటే రాముడు మంచి బాలుడి ఇమేజ్. సో అందుకని ఈడేం చేసినా ఆలోచించి చేస్తున్నాడులే అన్నది అమ్మకున్న ధైర్యం. నానేమో ఒరే నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావేమో, పక్క పిల్లలందరూ సెటిల్ అయిపోయారు, ఉద్యోగం చేస్తున్నారు, ఎంతో కొంత సంపాదిస్తున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, నీ పరిస్థితి ఏంటి అన్నది కాన్ఫ్లిక్ట్ ఉండేది. దానికి కొంచెం రకరకాల ప్రయత్నాలు చేశాను. రేడియో జాకీ చేశాను రెయిన్బో FM-లో. సో అక్కడ 800 రూపీస్ పర్ ఎపిసోడ్, అంటే 2 గంటల్లో వర్క్ ఉండింది. వీక్లీ వన్స్ వచ్చేది, నెలకు 4-5 వారాలు, అంటే 5 రోజులు వర్క్ ఉండేది, 5 సార్లు. దానివల్ల ఒక 3,500 నుంచి 4,000 అలాగా ఎన్ని స్లాట్స్ వస్తే అంత వచ్చేది. తర్వాత నేను యంగ్ ఆర్టిస్ట్ స్కాలర్షిప్ అని ఒకటి ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఢిల్లీది. నేను థియేటర్ ఆర్ట్సే చదివాను కాబట్టి ఒక కోర్స్ ఏదైనా నేర్చుకునేటప్పుడు ఒక యాక్టర్కి నెలకి 5,000 గ్రాంట్, అది స్కాలర్షిప్ లాగా వస్తుంది. నేను అది క్రాక్ చేసి 2 ఏళ్ళ పాటు నెలకు 5,000 అది వచ్చేది. సో నా ఏజ్ అప్పుడు 23 ఏళ్ళు. 25 ఏళ్ళ లోపు ఉండి అది నేర్చుకునేదానికి అప్లికేషన్ పెట్టుకొని ఒక గురువుని సెలెక్ట్ చేసుకొని చేయాలి. నేను అది చిల్డ్రన్ థియేటర్ పెట్టుకొని అది చేసినప్పుడు నెలకు 5,000 లెక్కన అది వచ్చేది. రేడియో ఎక్కువ కాలం చేయలేదు, ఒక 5-6 నెలలు చేశాను. బట్ ఆ స్కాలర్షిప్ అన్నది నా ఖర్చులకి, అవసరాలకి, ఇంట్లో వాళ్ళకి కొంచెం పర్లేదులే, నేను మిమ్మల్ని అడగకపోయినా అదొకటి ఉండేది. అండ్ నాటకాలకి నేను ఛార్జ్ చేసేవాడిని. నేను స్టేజ్ ప్లేస్కి కూడా ఎంతో కొంత తీసుకునేవాడిని. అది 1,000 రూపాయలు అవ్వచ్చు, 500 అవ్వచ్చు, 1,500 అవ్వచ్చు. నెలకు 2-3 షో అవి చేసిన రేడియోనో ఇదో స్కాలర్షిప్ ఏదో అలా ఎర్నింగ్ ట్రాక్ లోకి వెళ్ళావు. అంటే డబ్బింగ్ కూడా చెప్పేవాడిని. ఈ ఏటీవీలో చైనీస్ ఫిల్మ్స్, ఇంగ్లీష్ ఫిల్మ్స్ తెలుగులో వచ్చేవి. ఆడికి చిన్న చిన్న పదాలకి, చిన్న చిన్న లైన్స్కి, ఎక్స్ట్రాస్కి వాయిస్ ఇవ్వడానికి వెళ్ళేవాడిని. వాళ్ళు 500-800 అలా ఇచ్చేవాళ్ళు. సో అవి తీసుకెళ్ళి ఇంట్లో ఇవ్వడం, అలాగా కొంచెం పర్లేదులే నేను సర్వైవ్ అవుతాను మీరు నమ్మండి అనేలాగా వర్క్ చేసాం. అదే డబ్బులు తీసుకెళ్ళి ఇస్తుంటే కొడుకు ప్రయోజకుడు అయిపోయాడు ఉంటుంది. ఎక్కువ కాకపోయినా ఏడ్చేవాడికి ఖర్చు ఇచ్చినట్టు. అదే ఏదో అసలు ముందు నువ్వైతే వేస్ట్ కాదు, డూయింగ్ సంథింగ్, పర్వాలేదు అన్న ఒక ధైర్యం. డబ్బే కదా ధైర్యం ఇచ్చేది. అందుకే నీకు ఎప్పుడు గుండె వైపు ఉంటుంది జేబు. అలా డబ్బులు ఉంటే గుండె ధైర్యం ఉంటుంది. అట్లాగా వెరీ గుడ్. అక్కడి నుంచి సినిమా అన్నది అసలు మేజర్ ప్లాట్ఫామ్ రావడానికి కారణం కదా. ఐఎమ్ సారీ, హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? సో అప్పటికి నేను ఇది రేడియో జాకీ చేస్తున్నాను తెలీదు, సినిమా నాకు ఆఫీస్ ఎక్కడ ఉంటుందో తెలీదు అసలు. నేను ఇంకా ఎంత అమాయకంగా ఉండేదంటే, డిగ్రీ చదువుతున్న రోజుల్లో సినిమాలు అంటే ఆడిషన్, ఆఫీస్ ఇదంతా తెలీదు. ఏదో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది అనుకునేవాడిని నేను. మొదటి దర్శకుడు ఎవరు, మొదటి నటుడు ఎవరు, మొదటి సినిమా ఎప్పుడు, ఇది ఎగ్జామ్ పెడతారేమో అనుకునేవాడిని నేను. తర్వాత రియలైజ్ అయ్యా ఇదంతా కాదు, ఆడిషన్లు ఉంటాయి, ఆఫీసులు ఉంటాయి, ఇలాగా డైలాగ్ చెప్పాలి. సో దానికి నాకు థియేటర్ ఆర్ట్స్ అనేది హెల్ప్ అయింది కదా మరి. సో అక్కడి నుంచి డబ్బింగ్ చిన్న చిన్న వర్క్స్ వచ్చాయి, రేడియో చేస్తున్నాను. కానీ సినిమాకి తెలియదు అప్పటికి, నాకు ఆఫీసులు ఏంటో తెలియదు. మా సీనియర్స్ అక్కడో ఇక్కడ యాక్ట్ చేస్తుండేవాళ్ళు. విరోధిలో కొంతమంది యాక్ట్ చేశారు. తర్వాత మా సీనియర్ అన్న సారాయి వీర్రాజుకు వర్క్ చేస్తున్నారు. సో అక్కడక్కడ ఈ అన్న ఈ సినిమాకి పనిచేస్తాడు, ఈ అన్న ఈ సినిమా లింకులు వచ్చినాయి ఉన్నారు. సో వెళ్ళి వాళ్ళని అడిగేవాడిని, అన్న ఏం చేయాలి, ఎలా చేయాలి. సో అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా చేయని ఎవరు తెలిసిన వాళ్ళు చెప్పారు. చాలా మంది అలాగే వచ్చారు హీరోలు, యాక్టర్లు,
సర్కిల్ ఉంటుంది, అప్పుడు బెటర్గా తెలుస్తుంది ఆఫీస్లో ఏమున్నాయి, ఏం రోల్స్ ఉన్నాయని. నువ్వు ఏడీగా చేస్తూనే అందులో ఒక రోల్ అడగచ్చు, ఇట్లా ఏదో చెప్పారు. సరే చేస్తా, దాంట్లో ఏముందని. అప్పుడు ఏడీగా ఉంటే చెప్పండి అని అడిగాను తెలిసిన వాళ్ళందరినీ. అందులో ఒక కన్నా పిల్లోడికి యాక్టింగ్ నేర్పించు, ఏడీగా పనికి వస్తుంది, ఏదో పని ఉంది అన్నాడు. సరే అని చిన్న పిల్లోడు, ఒక 5 ఏళ్ళ పిల్లోడికి యాక్టింగ్ నేర్పించుకుంటూ, తర్వాత తెలిసిందంటే ఆయనే సినిమా స్టార్ట్ చేస్తున్నారు, దానికి నేను ఏడీని. సో ఆ పిల్లోడు యాక్టింగ్ ప్రాసెస్ తర్వాత ఆఫీస్ తీశారు, అది డాటర్ ఆఫ్ వర్మ, వెన్నెల కిషోర్ గారి హీరో. సో దానికి నేను ఏడీని. ఓకే. సో ఆ సినిమాకి పనిచేశాను. అలాగా పీజీ విందా గారు సినిమాటోగ్రాఫర్, అలా పరిచయం. సో ఒకరొకరు పరిచయం అవుతున్నారు. తర్వాత అప్పటికి కూడా ఏడీగానే ఉన్నాను, యాక్టర్గా ఇంకేం తెలియదు బయట సినిమాకి, ఇవి ఏం తెలియదు. డబ్బులు ఇచ్చేవారా? మంత్లీ శాలరీ లాగా, ఏడీ శాలరీ. అదేలే. సో అది కూడా అప్పుడు నేను ఏడీగా చేసిన నాటకం ఆపేశాను. సో అక్కడ పోయింది, ఇక్కడ వచ్చింది. సో అది మళ్ళీ బ్యాలెన్స్ అయింది, గ్రోత్ ఏం లేదు, బ్యాలెన్స్ అయ్యింది అంతే. బట్ ట్రాక్ మారింది కదా. ట్రాక్ మారింది, డైరెక్ట్ యాక్సెస్ లోకి వచ్చావు సినిమా. ఇక్కడ నేర్చుకుంటున్నాను. ఓకే, పేపర్కి ఇటువైపు డైలాగ్ రాస్తారు, ఇటువైపు యాక్షన్ రాస్తారు, ప్రాప్స్ ఉంటాయి, కంటిన్యూటీ చూసుకోవాలి, లేకపోతే సీన్ పేపర్. ఏడీగా పని తెలుస్తుంది, స్కెడ్యూలింగ్ వేస్తారు, ఏ కాంబినేషన్ ఏముంది, ప్రాప్స్ ఏం కావాలి, లొకేషన్ ఏంటి, ఎవరెవరు ముందు రావాలి, ఏ టైంకి రావాలి, టీసీ రాసుకునేవాడిని నేను. సో ఇలా చిన్న సినిమా అవడంతో చాలా పనులు చేసేవాళ్ళం మేము ఆ సినిమాకి. సో వెన్నెల కిషోర్ గారికి హైట్ మ్యాచ్ అవుతాను కాబట్టి పొజిషన్ చెక్ చేసుకునేవాళ్ళు, లైట్ అది నిన్ను పెట్టుకుని. సో ఇలాగ పని అర్థమవుతుంది. నీకు ఇప్పుడు అనిపించలేదా వెన్నెల కిషోర్ కన్నా మనమే బెటర్ కదా అని పొజిషనింగ్ తీసుకుంటారండి? అసలు అప్పుడు నేను బేసిక్గా నేనే తత్తరపాటు నటన, అప్పుడప్పుడే నాకు కోర్స్ అయిపోయింది, నాకు ఏం తెలియదు. సో అప్పటికే ఆయన ఎస్టాబ్లిష్డ్, అండ్ నా పని ఓన్లీ ఏడీ, టీసీ రాసుకోవడం, పిల్లోడికి యాక్టింగ్ నేర్పించడం, ఇది నా పని. సో నా పని చేస్తున్నాను. అప్పటికి ఎక్కడో మనసులో కొడుతుంది ఏంటంటే ఏడీ నా పని కాదు, యాక్టింగ్ నా పని అని. అండ్ మా కోడైరెక్టర్ అన్నాడు, అరే నువ్వు పనికిరావు ఏడీకి, ఇంకోసారి చేయకు అని. నాకు చేయాలని లేదన్నా, కానీ నాకు రూట్ తెలియదే అని. సో అలా మళ్ళీ అక్కడికి అయిపోయింది. తర్వాత ఒక ఫోన్ వచ్చింది, రుద్రమాదేవికి ఏడీగా చేస్తావా, కాకపోతే ఒక 1.5 year 2 years వర్క్ చేయాల్సి వస్తుంది అని. ఏంటంటే నేను హిందీ రాయగలుగుతా, హిందీ మాట్లాడగలుగుతా, అండ్ తెలుగు రాయడం చదవడం వచ్చు, అండ్ కో యాక్టర్ ఎవరైనా అదర్ లాంగ్వేజ్ ఉంటే నేను డైలాగ్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా, అండ్ నేను యాక్టర్ కాబట్టి ఈజీ అవుద్ది. ఇవి చెప్పి నాకు ఫోన్ చేశారు, ఇలా చేస్తావా, నువ్వు చేస్తా అంటే నేను చెప్తాను వాళ్ళకి అని. పరచూరి గోపాలకృష్ణ గారు వర్క్ చేస్తున్నారు ఆ సినిమాకి, నేను ఆయన అటాచ్ చేస్తాను మీకు అని. లేదు నేను చేయలేను, నేను ఏడీగా. నేను ఎవరు చేశారు నీకు ఫోన్? ఒక తెలిసిన అన్న సినిమా ఇండస్ట్రీలో, నువ్వు నీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్తాను, నెలకు 15,000 ఏమో జీతం అది ఉంటుంది, నీకు బెటర్గా ఉంటుంది. పెద్ద పేరే. సో లేదులే, నేను ఏడీగా సెట్ అవ్వను, నా వల్ల కాదు, నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను, నేను యాక్టర్గా ట్రై చేస్తాను. అప్పటికి మళ్ళీ నాటకాలు అవి చేస్తున్నాను, తెలియదు. మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అప్పుడు ఎప్పుడో వెనకటికి చేసిన షార్ట్ ఫిల్మ్ చేసిన అన్న ఒక చిన్న సినిమా చేస్తున్నారు. మారుతి గారు ఈ రోజుల్లో బాగా హిట్ అయిన తర్వాత అప్పట్లో ఇంకొక ప్రయత్నాలు చేస్తున్న రోజులే చాలా మంది, 5Dతోను, బ్లాక్ మ్యాజిక్ తోను. అదే ఆ కైండ్ ఆఫ్ డైమెన్షన్ లో సినిమా చేయడానికి కొంతమంది రెడీ అయ్యారు. ఆ టైంలో మేము ఉస్కో అని ఒక సినిమా స్టార్ట్ చేసాం. మాకు తెలిసిన అన్నే, ఆయన చిన్న బడ్జెట్లో కొత్త యాక్టర్లు, నేను ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్ చేసిన అనుభవం ఉంది, వాళ్ళతో పని చేసి ఉన్నా కాబట్టి నన్ను తీసుకున్నారు. ఉస్కో అని ఒక సినిమా స్టార్ట్ చేసాం. కైండ్ ఆఫ్ యాంథాలజీలా ఉంటుంది, కామెడీ, హిలేరియస్ కామెడీ. అది ఆగి 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 ఆడియో రిలీజ్ దాకా వచ్చి సినిమా ఎటు పోయిందో కూడా తెలియదు. సో అది పోయింది మళ్ళీ. సో చెప్పుకోవడానికి లేదు, ఏం చేస్తామంటే సినిమా ఏదో ఉందని తెలియదు. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక అన్న చెప్పాడు, ఎవరైతే నీకు పరిచయం అవుతారో వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకో, ఎవ్రీ వీక్ ఒకసారి వాళ్ళకి హాయ్ చెప్పు, ఎవరి పండగకి వాళ్ళకి హ్యాపీ పొంగలను, హ్యాపీ దసరాను గుర్తు చేస్తూ ఉండు, వాళ్ళకి గుర్తుంటుంది. నాకు ఎందుకు చాలా ఇబ్బందిగా అనిపించింది, అడగడం నాకు వల్ల అవ్వదు. సో ఎప్పుడో ఒక్కసారి గుడ్ మార్నింగ్ సార్ ఏమైనా ఉంటే చెప్పండి, ఇలాగే అడిగేవాడిని. మెల్లగా ఫేస్బుక్ కొంచెం బెటర్ అవుతున్న రోజులు అవి, టచ్ స్క్రీన్ ఫోన్లు వస్తున్న రోజులు. సో అలా ఇన్బాక్స్కి వెళ్ళి, ఫేస్బుక్ ఇన్బాక్స్కి వెళ్ళి, హాయ్ సార్ నా పేరు తిరువీర్, ఏమన్నా ఆడిషన్ ఉంటే చెప్పండి, ఇంతే సార్, ఏదన్నా ఉంటే చెప్పండి, ఇంతకు మించి ఇంకేం అడిగేటం కాదు. అవి రిప్లైలు కూడా రాకపోతున్నాయి, ఎవరో రేర్ ఒక రిప్లై ఇచ్చేవాళ్ళు. అంతే. ఫేవరెట్ యాక్టర్స్ కూడా మెసేజ్ పెట్టేవాడిని, మీ యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ సార్ అని. ఎవరికి పెట్టాడు అలాగే? నేను అమృతం వాళ్ళకి పెట్టాను, నాకు అమృతం చాలా ఇష్టం. అదే మన హర్షవర్ధన్ గారికి. సో అలా పెట్టాను. తర్వాత నెక్స్ట్ ఏంటో తెలియదు, అలా ఈ ఆఫీసులకి ఆర్టీసీ క్రాస్ రోడ్కి వెళ్తే తక్కువ రేటు, 4 రూపాయలు 3.5 రూపాయలకు ఒక ఫోటో కాపీ కడిగి ఇచ్చేవాళ్ళు, ఫొటోస్ పంచేవాళ్ళం. ఇప్పుడంటే మెయిల్ వాట్సాప్లో వచ్చాయి, కానీ ఒకేసారి పౌడర్ వేసుకొని ఫోటో స్టూడియోలో వెళ్ళి ఇలా దిగి
అవే 2-3 వర్షన్లు వెళ్ళి ఆర్టీసీ క్రాస్ రోడ్కి వెళ్ళి ఇవి ఒక 20 కాపీలు ఇవ్వండి, ఇవి ఒక 20 కాపీలు ఇవ్వండి అని చెప్పి తీసుకొని అటు వెనకాల పేరు, ఏజ్, హైట్, మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ రాసి ప్రతి ఎవరో ఒకరు కలుస్తారు గణపతి కాంప్లెక్స్ దగ్గర ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది వెళ్ళావా అంటే ఆఫీస్ ఎక్కడ అంటే అక్కడే పైన ఆడికి వెళ్ళి ఫోటోలు ఇచ్చి ఇందులోంచి మీకు నచ్చింది తీసుకోండి అన్న. వాళ్ళు ఏవో తీసుకొని చెప్తాంలే అన్న. ఆ ప్రాసెస్ జరుగుతూ ఉండింది. ఒక్కొక్కసారి మా ఫోటోలే రోడ్డు మీద కనపడేవి. అరే ఇది ఎక్కడిచ్చావరా పడిపోయింది రోడ్డు మీద అన్నట్టు ఉండేది. సో ఇలా అవుతున్న టైంలో ఒకసారి ఆడిషన్ ఉందని చెప్తే వెళ్ళాను. అది విజయ్ దేవరకొండది ఏ మంత్రం వేసావే ఫస్ట్, అందులో ఒక చిన్న రోల్ చేశాను. సో అది రిలీజ్కి చాలా లేట్ అయింది. సో మళ్ళీ నేను చెప్పడానికి లేదు, ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్పాలో తెలియదు. ఏ మంత్రం వేయలేదండి అని చెప్పాలి. మా నాన్న ఏమో ఏం చేస్తాడు మీ వాడంటే మీరే అడగండి అనేవాడు. ఆయనకు చెప్పడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మరి పాపం. సో కొంచెం ఇబ్బంది అనిపించింది. ఇన్కమ్ కూడా అంతంతే ఉండింది. ఇంకా నాటకాలు అప్పుడప్పుడే రేర్గా ఉండేవి. స్కాలర్షిప్ అయిపోయింది 2 years. రేడియో ఏడీ చేసిన తర్వాత రేడియో పోయింది. ఇంకా ఫైనాన్షియల్లీ స్ట్రగుల్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఏం చేసినా ఏడీగా ఉన్నప్పుడన్నా మంత్లీ అట్లీస్ట్ ఎంతో కొంత వస్తుంది. స్ట్రగుల్, ఫుడ్, షెల్టర్ కదా. సో మరి ఎలా మేనేజ్ చేసావు ఆ పీరియడ్? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సీక్వెన్స్. డబ్బులు లేవు, బతకాలి, ఉదయం లేచిన నుంచి డబ్బులు అవసరం. ఎలా మేనేజ్ చేసావు అది? ఉన్నవి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడమే. అంటే ఎప్పుడో నాటకం వేస్తే ఎవరో 800-1000 రూపాయలు ఇచ్చి ఉంటారు, 500 ఇచ్చి ఉంటారు. అవి చాలా పొదుపుగా ఖర్చు పెట్టుకోవడం. ఇంట్లో వాళ్ళని అడగడం ఇబ్బంది ఒక వయసు వచ్చాక. సో ఎప్పుడో అంటే మీ ఫ్యామిలీ వెల్ టు డూ ఫ్యామిలీయా? ఇద్దరు పేరెంట్స్ ఫ్యాక్టరీలో వర్క్ చేసేవాళ్ళు. కార్మికులు, డైలీ వేజ్ కార్మికులు. అంతే అంతే అంతే, డైలీ వేజ్. సో వాళ్ళని అడగలేము కాబట్టి ఉన్నంతలో అలాగా సాదుకొని సేవ్ చేసుకొని ఉన్నాయి జాగ్రత్తగా దాచిపెట్టుకుని అలా. దారుణమైన పరిస్థితి ఎప్పుడు అంటే 2 పూట్ల భోజనం వాళ్ళు ఎలాగన్నా? అది లేదు సార్, అది ఎప్పుడు లేదు. ఎందుకంటే నా పేరెంట్స్ నాకు ఎప్పుడు పస్తులున్న రోజులు ఏం లేవు. మేము ఎక్కడి నుంచో రెంట్కి వచ్చి లేదు, ఇక్కడే ఉన్నాను. హైదరాబాద్ కాటేదాన్ని పెద్ద దూరం కాదు, అవుట్స్కట్సే. అండ్ అమ్మ నాన్న ఇద్దరు వర్క్ చేసేవాళ్ళు. నేను ఎంతో కొంత నాటకమో, రేడియోనో, స్కాలర్షిప్ ఏదో చేస్తున్నాను. కానీ పస్తులుండి కడుపు మార్చుకొని నీళ్ళు తాగిన రోజులు అయితే ఏం లేవు. వెరీ గుడ్, వెరీ గుడ్. క్వాలిటీ భోజనం ఉండకపోవచ్చు. మాకు బేసిక్గా 2-3 కూరలు అలవాటు ఉండదు సార్, ఒకటే కూర అలవాటు. చిన్నప్పటి నుంచి ఒకటే కూర ఉంటుంది. అంటే ఎవరింట్లోనే అంతే. హోటల్కి వెళ్తే వాడు పెడతాడు 3-4 అంతే. పచ్చడి ఉంటే పచ్చడే, పప్పుచారు అంటే పప్పుచారే. సో మాకు మినిమలిస్టిక్ లైఫ్ స్టైల్ అలవాటే కాబట్టి నాకు ఎప్పుడు పస్తులుండే నీళ్లు తాగే రోజులు అయితే ఏం లేవు. సో తర్వాత ఇంక మెల్లగా బొమ్మల రామారం, ఇందాక మనం మాట్లాడుకున్నాం. తర్వాత బొమ్మల రామారంకి నేను కొరియా వెళ్ళా 2014లో వర్క్షాప్ కోసం, స్టేజ్ థియేటర్ వర్క్షాప్ కోసం వెళ్ళాను. ఎవరు పంపించారు? ఉదయ భాను గరికపాటి గారు అని చిక్కడపల్లిలో ఉంటారు. ఆయన్ని అందరూ చరణ్ దాస్ ఉదయ భాను అంటూ ఉంటారు, భూమిక థియేటర్. ఓకే. సో ఆయన పంపించారు. లైక్ జపాన్, కొరియా, బంగ్లాదేశ్, ఇండియా, ఈ 4 దేశాల నుంచి యాక్టర్స్ని లైక్ బిగ్ బాస్ హౌస్ లాగా కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కింద వర్క్షాప్కి సెలెక్ట్ చేశారు. అప్పుడు నేను రెగ్యులర్గా చేసేవాడిని థియేటర్ ఫుల్ టైం. సో ఇక్కడ నుంచి ఇతను కొంచెం ఎమర్జింగ్ ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారని సెలెక్ట్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి వచ్చాక నేను స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యాను విద్యారణ్యాలు, సెక్రటేరియట్ దగ్గర. సో ఆయన నేను ఇద్దరం వెళ్ళేవాళ్ళం, ఉదయభాన్ గారు నేను ఇద్దరం వెళ్ళేవాళ్ళం. సో అప్పుడు ఇంకా నేను యాక్టింగ్ పక్కన పెట్టా, ఓన్లీ పని చేసుకుందాం, పోనీ నాటకంలో అయినా గొప్పగా ఉంటుంది. అంటే తెలుగు థియేటర్లో ఎవరున్నారు ప్రముఖులు అంటే ఏదో ఒక రోజుకి నా పేరు కూడా వినిపించని అన్నట్టుగా నేను అలా పని చేసుకుంటూ ఉన్నాను ఆయనతో పాటు. సో అలాగా ఉప్పల్ కేవీస్కి, తర్వాత తెలుగు యూనివర్సిటీకి, ఆయన భూమిక థియేటర్కి, నా థియేటర్కి, నాది పాప్కార్న్ థియేటర్. నేను ఫుల్ టైం థియేటర్ చేసుకుంటూ స్కూల్ టీచర్స్గా చేసుకుంటూ ఉన్నాను. అప్పుడు ఈ బొమ్మల రామారావు డైరెక్టర్, మీరు సూట్ అవుతారో ఒక రోల్ చేయండి ప్లీజ్, 10 రోజులు వేయండి, అలా స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ సినిమాకి వచ్చింది. ఆ సినిమా చేసిన చాలా లేట్గా రిలీజ్ అయింది. అది ఆడలేదు, తెలియదు ఎవరికి ఉందని కూడా. కొంచెం బాధేసింది. ఆ టైంలో ఏం చేయాలరా అనుకుని బాధపడుతున్నప్పుడు గాజీ కాస్టింగ్ కాల్ పెట్టారు. సో గాజీ కాస్టింగ్ కాల్ ఆడిషన్ ఇస్తే వాళ్ళకి నచ్చింది. అది షూట్ అవుతూ ఉండింది, బాగా డిలే. అది కూడా కొంచెం అనుకున్న టైం కంటే డిలే అయింది ప్రాజెక్ట్. సో అప్పుడు కూడా ఫైనాన్షియల్లీ కొంచెం స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఏం చేయాలన్నప్పుడు అప్పుడు ఆదుకుంది జీ టీవీ, జీ తెలుగు. ఫోన్ వచ్చింది, మీరు పిల్లలతో వర్క్షాప్స్ ప్లేస్ చేస్తారంట కదా, డ్రామా జూనియర్స్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము, మీరు చూసుకుంటారా, ఏం చేయాలంటే రాయాలి, నేర్పించాలి అని. ట్రై చేద్దాం, నేను ఎప్పుడు చేయలేదు, టీవీకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ కూడా లేదు, బట్ ఇట్స్ ఒక ఛాలెంజ్ లాగా అనుకుందాం, సర్వైవల్ కూడా ఇంపార్టెంట్ అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే మొత్తం మీకే అప్పచెప్తాం, మొత్తం మీరే చేయండి. ఇది ఇంకా పెద్ద ఛాలెంజ్. నా ఒక్కడి పని కాకుండా అందరి పని చేసుకుంటూ నేను దానికి ఒక ఇన్ఛార్జ్లా ఉండాలి.
అప్పుడు బయటకు వచ్చి ఒక్కొక్కరికి ఫోన్ కొట్టాను, నా సీనియర్స్కి, నా ఫ్రెండ్స్కి, జూనియర్స్కి. ఒక ప్రోగ్రామ్ ఉంది, ఒక ఆపర్చునిటీ ఉంది, నాతో పని చేస్తారా, రాయాలి, నేర్పించాలి, ఇది ఒక ఛాలెంజ్ అనుకుంటే సర్వైవల్ వస్తుంది అని. అలా స్టార్ట్ చేసిందే డ్రామా జూనియర్స్. ఇప్పుడు సీజన్ 9 ఏదో అవుతుంది. హిట్ షో అది. అయితే నీతోనే స్టార్ట్ అయింది అది. ఓకే. సో అక్కడ నుంచి ఫైనాన్షియల్గా స్ట్రగుల్ తగ్గింది. మంత్లీ అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ షూట్ ఉండేది. అది హిట్ అవ్వడం వల్ల రిపీటెడ్గా షోస్ చేస్తూ ఉండేవాళ్ళు, సీజన్స్ మారుతూ ఉండేవి. కానీ సాటిస్ఫాక్షన్ ఎక్కడో మిస్ అవుతుంది, ఇది కాదు నాది. అప్పుడు జార్జ్ రెడ్డి ఆడిషన్కి వెళ్ళాను. అక్కడ అది సెలెక్ట్ అవ్వడం, ఆ ప్రాసెస్లో అది షూట్ డిలే. ఆ ప్రాసెస్లో జీ సర్వైవల్కి ఉండడం, అక్కడి నుంచి పలాస ఒక నాటకం చూసి పలాసకి ఆఫర్ రావడం, అక్కడ నుంచి కరుణ్ కుమార్, అక్కడ నుంచి మల్లేశంలో ఒక చిన్న రోల్కి అడగడం. సో ఎప్పుడైతే జార్జ్ రెడ్డి రిలీజ్ అయిందో 2019 నవంబర్, అక్కడి నుంచి ఇంక నేను వెనక్కి చూడలేదు. 2019 నవంబర్ నీకు స్వాతంత్రం వచ్చింది. రిలీజ్ డేట్ ఎప్పుడు? నవంబర్ 21 అనుకుంటా సార్. ఓకే. దేశానికి 1947 ఆగస్టు 15 నీకు ఆ డేట్ సార్. స్ట్రగుల్ అప్పుడు కంప్లీట్ అయింది. అప్పటి నుంచి ఇంకా రెగ్యులర్ గా వస్తున్నాయి కాల్స్ రావడం, ఎంత తీసుకుంటారు రోజుకని అడగడం, లేకపోతే పలానా డేట్స్ ఇవి ఇస్తే మాకు చాలా అనడం, మీకు ఇంటికి కార్ వస్తుంది అది ఎక్కేసి వచ్చేయండి అన్న. అమ్మ కార్యయోగం పట్టింది అన్నమాట. అప్పుడు దాకా ఏంటంటే మీరు రండి క్యాబ్ డబ్బులు ఇస్తాము, లేకపోతే పొద్దున వచ్చేయండి, ఇలాగా ఉండింది. అప్పటికే ముందు వచ్చేయండి అని చెప్తారు, తర్వాత క్యాబ్ లో వచ్చేయండి డబ్బులు ఇస్తామంటారు, తర్వాత కార్ పంపిస్తుంటారు. స్టేజెస్ అన్ని స్టేజెస్ చూసావు. బిగినింగ్ డేస్ లో బస్ కే వెళ్ళేవాడిని. అదే లేదు నీకేనా ఉస్కో బొమ్మల రామారావు చేసినప్పుడు పాసే. అదే కదా మరి, మీరు ఇనిషియల్ గా స్ట్రగ్లర్స్ మరి ఆ టైంలో అలాగే ఉండాలి, అలాగే ఉంటారు, అంతే, తప్పదు. సో జార్జి రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం కష్టాలు పోయాయి. సో నువ్వు కొత్త ఫేజ్ లోకి ఎంటర్ అయ్యాను. ఆ లైఫ్ లో నీకు మర్చిపోలేని సంఘటనలు కానీ, లేకపోతే దట్ రియల్లీ టర్న్ ది ఈవెంట్స్ ఫర్ యూ. జార్జి రెడ్డే తిప్పింది, టర్న్ చేసింది. తర్వాత కూడా వెరీ డిఫికల్ట్ కదా. ఇప్పుడు నువ్వు ఏమవుదాం అనుకున్నావో, ఏమయ్యావో, దాని మీద నీ కామెంట్ ఏంటి? నేను ఫలానా అవుదామని ఎప్పుడు అనుకోలేదు సార్. ఉద్యోగం చేయొద్దు అనుకున్నాను అంతే. అదే నీవు వద్దనుకున్నది అదొక్కటే. అంతే. నేను క్యారెక్టరా, హీరోనా, విలనా ఎప్పుడు అనుకోలే. షూటింగ్, సినిమా, రోజు కొత్త ప్లేస్, రోజు కొత్త మనిషి, రోజు కొత్త క్యారెక్టర్. మన ఫ్యాక్టరీ కాదు అంతే, సినిమా ఫ్యాక్టరీ అంతే. సో అలా అదొక్కటే ఎగ్జైట్ చేసింది, అలానే ఉండే. సో దాని తర్వాత జార్జ్ రెడ్డి నవంబర్ రిలీజ్, ఫిబ్రవరి ఆర్ మార్చ్ పలాస రిలీజ్. పలాస రిలీజ్ అయిన 1 month లో సిన్ రిలీజ్, వెబ్ సిరీస్ ఆహాలో. 3-4 నెలల వ్యవధిలో 3 ప్రాజెక్ట్స్ వచ్చాయి. 3ంటికి 3 సెపరేట్ ఇన్కమ్లు, డైలెక్ట్లు వేరు, క్యారెక్టర్లు వేరు. ఒకటి ఉత్తరాంధ్ర, ఒకటి హైదరాబాద్ బేస్డ్, ఒకటి ప్రాపర్ తెలంగాణ. అండ్ 3 క్యారెక్టర్ లుక్కులు వేరు. ఒకటి ఇక్కడ దాకా మీసం ఉండి వెరైటీగా ఉంటుంది, నార్త్ ఇండియన్ లాగా. అది మీ థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళకి భలే ఇష్టం కదా, అవి రకరకాల మారు వేషాలు కట్టేయాలంటే. డైరెక్టర్స్ కి ఎక్కువ విజిబిలిటీ, అంటే వీడు ఇలా కూడా ఉంటాడు, ఈ డైలెక్ట్ కూడా మాట్లాడగలుగుతాడు, మోర్ ఆప్షన్స్ కనబడ్డాయి వాళ్ళకి. సిన్, పలాస అండ్ జార్జ్ రెడ్డి. దానివల్ల విపరీతమైన ఫోన్ కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. కోవిడ్ వచ్చింది. నిజంగానే కోవిడ్ చాలా మంది నడుము విరగొట్టేసింది. నిజంగా డైరెక్టర్లు అయితేనేంటి, మీలాంటి బడ్డింగ్ యాక్టర్స్ కానీ చాలా మంది లైఫ్తో ప్లేడ్ హ్యావక్. సో అది వచ్చేప్పటికి మళ్ళీ మొదటికి వచ్చింది, 0 వచ్చింది. మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసుకునే పరిస్థితి. మళ్ళీ బొమ్మల రామారావు వెళ్ళిపోయి మళ్ళీ పరిస్థితి ఏంటంటే, నా పేరు తిరిగిరండి, నేను జార్జ్ రెడ్డి చేశాను, పలాసలో కూడా ఉంటాను, పలాసలో రోల్ వేసింది నేనే. సిన్ అని మీకు ఆహాలో ఒక వెబ్ సిరీస్ ఉంది చూడండి, అది నేనే. సో ఆ స్టేజ్కి మళ్ళీ వచ్చింది. ఆ టైంలో మళ్ళీ పరేషాన్ స్టార్ట్ చేసాం, ఇండిపెండెంట్గా స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్. అండ్ మెట్రో కథలు అని ఆహాలో ఒకటి చేశాను. మెట్రో కథలు అదొకటి చేశాను. కర్ణగారి డైరెక్టర్ కాబట్టి పలాస చేసిన ఆయన. సో అది చేశాను, 2 days షూట్. ఆ టైం పరేషాన్ చేస్తున్నప్పుడు వచ్చిన ఫోన్ కాల్ మసూద్ అది. సో నక్క ఆనంద్ బాబా, రాహుల్ గారు, నక్క రాహుల్. సో ఇది నాకు ఫోన్ కాల్ వచ్చింది మేబీ సెప్టెంబర్ అక్టోబర్ టైం 2020. అప్పుడు నాకు ఫస్ట్ నమ్మలా, నన్ను ఎందుకు తీసుకుంటారు వాళ్ళు, వాళ్ళకి 2 హిట్లు ఉన్నాయి, ఇప్పుడు ఎవరికైనా వెళ్ళిపోతారు వాళ్ళు, నన్ను ఎందుకు స్వధర్మ ఎంటర్టైన్మెంట్ అప్రోచ్ అవుతుంది, ఏదో ఆప్షన్స్లో ఒకటేమో అనుకున్నాను. బట్ అది నిజంగానే తీసుకున్నారు. అక్కడి నుంచి లీడ్గా స్టార్ట్ అయింది. ఎప్పుడైతే వాళ్ళు అనౌన్స్ చేశారో ఒక అటెన్షన్ వచ్చింది, తిరుగుని లీడ్గా పెడుతున్నారా అన్నది. అప్పటిదాకా క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చాను.
సో అక్కడి నుంచి రిలీజ్ 2022లో అయింది అది. అక్కడి నుంచి మళ్ళీ ఓన్లీ లీడ్గా అడిగారు. ఎప్పుడో ఒకటి పెద్ద సినిమాల్లో ఒక చిన్న రోలు లేకపోతే నెగిటివ్ రోలు అలా అలా అడుగుతున్నారు. 2019లో నేను ఓకే చేస్తానని ఒప్పుకున్న ఫిల్మ్ టక్ జగదీష్ 2020లో షూట్ చేసాం. 2021 2022 రిలీజ్ అయింది. అది వచ్చాక నెగిటివ్ రోల్స్కి ఎక్కువ అడిగారు. అదేంటి నెగిటివ్ రోల్స్ నీలో అంత నెగిటివిటీ ఎలా కనిపించింది? అంటే జార్జ్ రెడ్డి ఒక జార్జ్ రకమైన రెడ్డి, of course. క్యారెక్టర్ అండ్ టక్ జగదీష్ దానికి ఎక్కువ ఇంపాక్ట్ యాడ్ చేసింది ఏంటంటే ఈ అబ్బాయి ఇవి చాలా ఈజీగా చేయగలుగుతాడు. సో అది బ్రేక్ చేయడానికి మసూదా రావాల్సి వచ్చింది నాకు. కరెక్ట్. అప్పటి వరకు ఏ కాల్ వచ్చినా పర్వర్ట్, ఉమనైజర్, సాడిస్ట్, సైకో ఇలాగే చూసేవాళ్ళు. అండ్ నేను ఎంతగా బాధపడ్డానంటే కంటిన్యూస్గా అవే వస్తూ ఉంటే నాకు త్రిష గారిది సోనీలో ఒక సిరీస్ ఉంటుంది. నాకు అది చాలా ఇష్టం ఆ రోల్. నాకు అది ఆఫర్ చేశారు సూర్య గారు డైరెక్టర్. ఇది చేయి బాగుంటుంది నీకు అని. నాకు చాలా చేయాలని ఉండే. కానీ ఆ ఇంపాక్ట్ నుంచి తప్పించుకోవడానికి చాలా కష్టపడుతున్నాను. మళ్ళీ తీసుకోలేకపోతానని బృందా వెబ్ సిరీస్. ఎస్. సో ఆ సైకో రోల్ నేను తీసుకోలేకపోవడానికి కారణం ఈ కంటిన్యూస్ కాల్స్ రావడం. సో తర్వాత అంటే అలాంటి క్యారెక్టర్ టైప్ కాస్ట్. తర్వాత మసూదా వచ్చాక మళ్ళీ ఇప్పుడు ఇన్నోసెన్స్ అలిసిపోయాను. ఇన్నోసెంట్ కనబడి ఇప్పుడు అది బ్రేక్. అసలు నువ్వేం చెప్పకూడదా నీ గురించి? నువ్వు చెప్పు. నువ్వు ఇన్నోసెంటా, దుర్మార్గుడువా, ఇదే క్వశ్చన్ ఇదే క్వశ్చన్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మమ్మూటి గారిని అడిగారు, మీరెవరు హీరో నా విలన్ నా క్యారెక్టర్ ఏంటి మీరని. నేను నటుడిని అన్నారు ఆయన. సో నటుడు ఇవే చేయాలంటే అది ఉద్యోగం అవుతుంది, నటన. కరెక్ట్. స్టేట్ బ్యాంక్ ఉద్యోగం అవుతుంది. కాబట్టి నాకు నిన్న నుంచి భగవంతుడు టీజర్ ఎప్పుడైతే వచ్చిందో అరే తిరుగిరి ఇలా కూడా కనబడుతున్నాడే అన్నారు. నేను అలా కనబడే మధ్యలో ఇటు సో ఇలా అప్పుడు కూడా కనబడ్డాను. గుర్తొచ్చి యాక్చువల్లీ చాలా మందికి జార్జ్ రెడ్డిలో నేనని తెలియదు. మొన్న నేను నవంబర్లో పోస్ట్ పెడితే రిలీజ్ అయ్యి 6 years అయింది. టు బి ఆనెస్ట్ విత్ యూ, టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ, నేను జార్జ్ రెడ్డి చూశాను, దాని మీద రివ్యూస్ రాశాను. అప్పుడు ఐ వాజ్ వర్కింగ్ ఇన్ తెలంగాణ టుడే ఇంగ్లీష్ డైలీలో. ఐ రోట్ ద రివ్యూ ఫర్ దాట్. నువ్వు జార్జ్ రెడ్డిలో ఉన్నావన్న విషయం నాకు మొన్నటి వరకు తెలియదు. చాలా మందికి తెలీదు. ఐ షుడ్ కన్ఫెస్ మై గిల్టీ. ఇక్కడ వరకు మీసాలు ఉండి సైడ్ లాక్స్ ఉండి బెస్ట్ విలన్ తీసుకున్నా నేను. అది కూడా జార్జ్ రెడ్డి జీ సినీ అవార్డ్స్ లో నేను బెస్ట్ విలన్ తీసుకున్నాను. అయ్యారు ఆల్మోస్ట్ చాలా వాటికి నామినేట్ కూడా అయ్యాను నేను. కానీ ఎవరికి తెలియదు ఇప్పటికి. చాలా మందికి ఫిల్మ్ మేకర్స్ కి కొంతమందికి తెలుసు, ఆడియన్స్ కి చాలా మందికి తెలియదు. అంటే జనరల్ హుక్ రావడానికి కావాల్సినంత పాపులారిటీ లేదు నీకు. అదంతా కూడా జార్జ్ రెడ్డి మెయిన్ క్యారెక్టర్ మీద వెళ్ళిపోయింది సినిమా. అతనికి మంచి పేరు వచ్చింది. వాట్ ఈస్ హిస్ నేమ్? సందీప్. డైరెక్టర్ కి మంచి పేరు వచ్చింది. అన్ని బాగున్నాయి. తక్కువ అన్ని గాలి కొట్టిపోయి సినిమాలు. అందులో నువ్వు ఒకటివి. సో అలా జరిగింది. అండ్ పలాసలో కూడా చాలా మంది నేను ఉన్నాను తెలియదు. నేను ఓన్లీ తెలంగాణ సినిమాలే చేశానేమో అనుకుంటూ ఉంటారు. అక్కడ కమెంట్స్ చూస్తూ ఉంటాను. ఏంటని కామెంట్స్? ఓన్లీ తెలంగాణ సినిమాలే చేస్తాడా అని. పలాస ఉత్తరాంధ్ర సినిమా, ప్రీ వెడ్డింగ్ ఉత్తరాంధ్ర సినిమా. అండ్ మసూదాలో ఎలాంటి డైలాగ్ లేదు. సో నాకు దొరికిన ప్రతి ఆపర్చునిటీలో వాళ్ళు అడిగిన దాని ప్రకారం మార్చుకుంటూనే ఉన్నాను. కాకపోతే పలాసలో నేను ఉన్నాను తెలియదు చాలా మంది. తెలియదు. హీరోకి బ్రదర్ నేనే, రంగారావు క్యారెక్టర్ నాదే అని చెప్పాలి. అంటే నువ్వు నీ మూమెంట్, నీ బాడీ లాంగ్వేజ్ ఎప్పుడైనా ఫంక్షన్స్ లోని అక్కడ చూసినప్పుడు ఎప్పుడు ఏదో బెదురుగా, ఏదో ఒక చిన్న తెలియని ఒక చిన్న ఇన్సెక్యూరిటీ నీలో నాకు కనిపిస్తుంది. మేబీ పెరిగిన వాతావరణం సార్. అంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా అప్బ్రింగింగ్ లో కొన్ని ఇంట్లో చెప్తూ ఉంటారు, కొన్ని సొసైటీలో చూస్తూ ఉంటాం. ఏంటంటే ఎవరితో గొడవ పెట్టుకోవద్దు, ఎవరైనా సైకిల్ తీసుకుంటే దానికి ఏం కింద పడేయొద్దు, తర్వాత ఎవరు బండ్లు ముట్టద్దు, తర్వాత బాగా చదువుకోవాలి. ఇవేవైతే ఒక అప్బ్రింగింగ్లో ఇవేవైతే చిన్నప్పటి నుంచి ఉండున్నాయో, క్లాస్ వర్క్ హోంవర్క్ చేశాకే పడుకోవాలి, ఎగ్జామ్లో బాగా మార్కులు రావాలి, ఎవరు ఒక మాట అనిపించుకోకూడదు నువ్వు, ఇవేవైతే పెంచిన విధానం ఉంటుందో తెలియకుండానే ఒక ఇన్సెక్యూరిటీ కానీ ఇంట్రోవర్ట్నెస్ సార్ అది. అంటే కొత్త వాళ్ళతో మాట్లాడలేను, అది వాళ్ళకి ఎలా కమ్యూనికేట్ అవుతుందో తెలియదు. ఒక రకమైన బిడియము, మొహమాటము, ఏం మాట్లాడాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఏం మాట్లాడితే ఏమనుకుంటారో, ఒకవేళ నేను హలో అంటే కూడా వాళ్ళు ఇగ్నోర్ చేస్తే నాకు మళ్ళీ బాధ అనిపిస్తుందేమో, ఇలాగా మోర్ బ్రెయిన్లో లోపలే మొత్తం అంతా. అందుకనే మీకు ఆ బాడీ లాంగ్వేజ్ లో కూడా అది కనిపిస్తుంది. అవును, నేను 2-3 ఫంక్షన్స్ లో నేను చూస్తే వాళ్ళందరూ పలా చూస్తూ ఎవరైనా పలకరిస్తే
ఆ నవ్వు కూడా అంత ఆఫ్ బ్రేకే తప్పితే పెద్ద వైల్డ్ లాఫ్ సార్ అని మా రెగ్యులర్ పీపుల్ ఉంటారు కదా. అది అవ్వాలంటే సార్ నా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ నా ఇంట్లోనో లేకపోతే ఏదన్నా ఫ్రెండ్స్ ప్లేస్లో ఉన్నప్పుడు అక్కడ నన్ను తట్టుకోవడం కష్టం. అంటే నేను బాగా అలవాటైన అట్మాస్ఫియర్ మనుషులు ఉంటే తప్ప సినిమా ఇంకా నీకు అంత అలవాటైన వాతావరణం కెమెరా ముందు ఓకే, కెమెరా ముందు కట్ చెప్పాక మళ్ళీ ప్రాబ్లం. అండ్ ఈ ఇంటర్వ్యూలు, ఈ ప్రెస్ అడ్రస్లు, తర్వాత ఈ జనం ముందు మాట్లాడడం కొంచెం కష్టం. అదే ఈవెన్ స్టేజ్ కూడా నేను నాటకం వేసినంతసేపు బాగుండేది, ఒకసారి నాటకం అయిపోయాక లైట్స్ ఆన్ అయి చప్పట్లు కొట్టేప్పటికీ కాన్షియస్ అయిపోయాను. ఆ ప్రాబ్లం ఇంకా ఉంది. అదేలే, అంటే ఈ ఎకనామికల్ లిబరిటీస్, ఎకనామికల్ కంఫర్ట్స్ ఉన్న చోట ఆ మనిషి సైక్ వేరే ఉంటుంది, అవి లేని చోట సైక్ వేరేగా ఉంటుంది. ఇట్ కంప్లీట్ గా అది డామినేట్ అయి బతుకుతారు కదా. బతకడం లైఫ్ స్టైల్, యాజ్ యూ సెడ్, అప్బ్రింగింగ్. పేరెంట్స్ ఎందుకు చెప్తారంటే దాంట్లో మినిమం సెక్యూరిటీ ఉందని. అండ్ ఈ దాంట్లో నేను సైకిల్ నేర్చుకుంది కూడా చాలా లేట్. అప్పుడు ₹2 గంట సైకిల్ అని రెంట్కి ఇచ్చేవాళ్ళు. అవును, అక్కడ కూడా చిన్న సైకిల్ తీసుకునేవాడిని, ఎక్కడ కింద పడతానో సైకిల్కి ఏమైనా దెబ్బ తగులుతుందో అని. ఇంకెందుకు అది నేర్చుకోవడం. సో మా బావ పోస్ట్ మ్యాన్ అవ్వడం వల్ల పోస్ట్ మ్యాన్ సైకిల్ ఉంటుంది కదా, సో ఆ సైకిల్ ఇప్పుడే తీసుకొస్తాను ఉండని వాటర్ తీసుకురావడానికి ఇటు ఒక బిందె వేసి నీళ్ళు తెచ్చేవాళ్ళం. అప్పుడు నీళ్ళు వచ్చేవాళ్ళు కాదు పెద్దగా. సో అలా సైకిల్ తోసుకుంటూ వెళ్ళి కాంచీట్ అంటారు, లోపల నుంచి కాలు పెట్టి కింద నుంచి తొక్కడం. ఫస్ట్ అది వేసి తర్వాత పై నుంచి అలా ఏమంటారు దాన్ని, కాంచీట్, లోపల నుంచి కాలు పెట్టి అదే హాఫ్ సైకిల్ అని. హాఫ్ సైకిల్. అండ్ ఇప్పుడు కూడా నేను మామూలుగా సైకిల్ ఇలా అని ఇలా ఎక్కుతారు కదా, నేను అలా ఎక్కను. నేను హైట్ ఉన్నాను, నాకు అడ్వాంటేజ్ ఉంది, నేను డైరెక్ట్. సో అదే వచ్చు నాకు. ఈవెన్ బండి నేర్చుకుంది కూడా నేను చాలా రీసెంట్, ఏది 2 వీలర్ చాలా రీసెంట్. అండ్ కార్ నేర్చుకుంది నేను లాస్ట్ ఇయర్ 2023 కొనుక్కున్నాను సార్. 2023లో కొనుక్కున్నాను. అది సక్సెస్ స్టోరీ అంటే ఇది. సో కార్ కొనుక్కున్నా కూడా 1 year డ్రైవింగ్ నేర్చుకున్నాను నేను. అది నా కార్ మీద నేర్చుకున్నాను. ఏంటంటే తగిలిన నా కారే, అప్పుడు నన్ను ఎవడేమండు. ఇప్పుడు డ్రైవర్ ఉండేవాడా? ఉండేవాడు సార్. 2023లో నేను డ్రైవర్ వచ్చాకే కారు కొనుక్కున్నాను. ఫస్ట్ నువ్వురా, తర్వాత కారు కొంటాను, ఎందుకంటే నాకు రాదు. సో ఇప్పుడు మీ పేరెంట్స్ ఏమంటున్నారు ఇప్పుడు? అంటే నేను ఆ ఎపిసోడ్ చెప్పలేదు, నాకు పెద్దగా అంటే సింపథెటిక్ యాంగిల్ వస్తుంది, నాకు నచ్చదు. ఎందుకు సింపథెటీ ఉంది? ఇట్స్ ఆల్ జర్నీ. ఎవరి సింపథీ అడుగుంటది, ఎవడ ఎంపథీ అడుగుంటది. అది 2015లోనే నాన్న చనిపోయాడు, 2019లో అమ్మ చనిపోయింది. సో వాళ్ళ అమ్మ గాజీ, బొమ్మల రామారం 2-3 సినిమాలు చూసింది స్క్రీన్ మీద, కానీ నాన్న ఏమి చూడలేదు. నాన్న చూసేప్పటికి నేను సినిమాలు చేయలేదు. సారీ, రియలీ సారీ. సో అని నేను చెప్పలేదు. సారీ. నాన్న రేడియో వినేవాడు, రెగ్యులర్గా రేడియో వినేవాడు. అదేలే, అంటే ఈ మస్ట్ హ్యావ్ ఫెల్ట్ గ్రేట్ ప్రైడ్ నేను స్క్రీన్ మీద చూసి ఒక హీరో, యూ బికమ్ ఏ హీరో. ఇవన్నీ ఫాదర్కి అది బయటికి చెప్పలేకపోవచ్చు. ఫాదర్స్ డు నాట్ ఎక్స్ప్రెస్ యాజ్ మచ్ యాజ్ అ మదర్ క్యాన్. బట్ వాళ్ళు ఫీల్ అయ్యే ప్రైడ్. అండ్ మా నాన్నతో ఇంకోటి ఏంటంటే, ఒక భోలా అంటారు కదా, ఎక్కువ సెలబ్రేట్ చేసుకుని ఉన్నారు ప్రతిదీ. నేను కొరియా వెళ్ళింది ఒక వర్క్ షాప్ కి, కానీ అందరికి ఊర్లో వాళ్ళకి చుట్టాలకి అందరు మా వాడు ఫారెన్ వెళ్ళిపోయాడు, మా వాడు ఫారెన్ లో ఉన్నాడు, ఇలా అడిగిన వాళ్ళకి సెలబ్రేట్ చేసుకున్నాడు. సో అలా ప్రతిది రేడియోలో ఈ రోజు మా వాడు రేడియో వస్తుంది విన్నారా, ఎలా అనిపించింది? అదే ఇందాక నేను చెప్పింది, వాళ్ళకి ఆ ప్రైడ్ ఉంటుంది. బికాస్ దే కుడ్ నాట్ అచీవ్ ఆర్ దే కుడ్ నాట్ డూ దట్ ఇన్ దేర్ లైఫ్ టైం. ఏదో ఒక కర్మాగారంలో, ఒక ఫ్యాక్టరీలో, ఒక పరిశ్రమలో ఉద్యోగం చేసుకుంటూ పిల్లలపై, అలాంటి నువ్వు సినిమా పరిశ్రమలోకి వచ్చి నీ జర్నీ పరిశ్రమ నుంచి సినిమా పరిశ్రమకి. అవును, అర్థమైంది. జెనిసిస్ పాయింట్ అది, లేటర్ పాయింట్ ఇది. బట్ సినిమా నువ్వు ఈ అమాయకత్వాలతో ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నేను చాలా ఏమార్చడం నీ ప్రొడ్యూసర్లకి, నీ ప్రమోషన్స్ లోని, లేకపోతే నీ సినిమాలకు సంబంధించి చాలా కష్టమైన మాట్లాడతావా ఏదైనా అసలు మీ వాళ్ళతో? అంటే ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే సార్, కంటిన్యూస్ ఇప్పటికీ నా ఫ్రెండ్స్ తోను, ఈవెన్ మా ఇంట్లో కూడా డిస్కషన్ అవుతుంటది ఏమంటే, కాన్ఫిడెంట్ గా మాట్లాడు, ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు 1 నిమిషం పాజ్ తీసుకో, వాళ్ళు ఏమన్నారు అర్థం చేసుకొని మాట్లాడు అని. నాకు చిన్నప్పటి నుంచి ప్రాబ్లం ఏంటంటే, నేను ఎమోషనల్ పర్సన్ అండ్ చాలా తొందరగా నేను బదులీయడము, లేకపోతే చేయని దానికి చేసావంటే హర్ట్ అయిపోవడము, అది రెసిప్రొకేషన్ అంటారు కదా, చాలా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాను. అది పర్టికులర్గా నేను ప్రతిసారి మీడియాని అడ్రస్ చేసేప్పుడు నేను 100 సార్లు చెప్పుకుంటాను లోపల, అలర్ట్గా ఉండు, జాగ్రత్తగా ఉండు, వాళ్ళు ఏం అడుగుతున్నారో విను,
ఏం చెప్పాలనుకుంటున్నావు ఆలోచించి చెప్పు. ఎందుకంటే నేను ఎప్పుడు ఫిల్టర్ లేసి మాట్లాడింది లేదు. అవును. నచ్చపోతే నచ్చలేదని చెప్తాను. నిన్న కూడా నువ్వు ఫిల్టర్ లేకుండానే మాట్లాడావు, అసలు మామూలుగా దుమ్ము లేపలేదు నువ్వు. అంటే ఒకటి సార్, అంటే ఇప్పుడు బాగా చదువుతాము, బాగా చదివినప్పుడు మార్క్స్ రాకపోతే బాధేస్తుంది. బాగా చదివాక కొన్నిసార్లు రీవాల్యుయేషన్ ఎవాల్యుయేషన్ ఒక ప్రాసెస్ ఉంటుంది, అవును. దానికి కూడా పెట్టుకుంటూ ఉంటారు. పెట్టుకున్నప్పుడు 1 మార్కు 2 మార్కులు వస్తుంది, లేకపోతే ఉన్నదో ఉంటే అట్లీస్ట్ సాటిస్ఫై, ఓహో నేను ఇంతే రాశానా. 10th లో నాకు హిందీ బాగా ఇష్టం, బాగా రాసేవాడిని. నేను క్లాస్లో ఫస్ట్ ఉండేవాడిని హిందీలో మాత్రం. అందరూ వీడికి 90 మీద వస్తాయిరా అనుకున్నారు, నాకు 70 మీదే వచ్చాయి. నేను షాక్లో ఉన్నాను కొన్ని రోజులు. అర్థం హిందీలో 70 రావడం ఏంట్రా నాకు అని. మళ్ళీ ఇంటర్మీడియట్ లో 90 ఎక్కువ అందరు సాంస్క్రిట్ తీసుకుంటారు స్కోర్, సెకండ్ లాంగ్వేజ్ స్కోర్ ఎక్కువ. నేను హిందీలో స్కోర్ చేస్తా. ఓకే, నాకు అంత ఇష్టం హిందీ అంటే చిన్నప్పటి నుంచి. కానీ 10th లో 70 ఎందుకు వచ్చాయి నాకు ఇప్పటికీ అర్థం కాదు. అట్లానే సినిమా బాగుంది అని మీడియా అందరు అంటారు, అన్నప్పుడు అది నంబర్స్ కింద కన్వర్ట్ అవ్వనప్పుడు ఒక తెలియని ఒక ప్రాబ్లం వేస్తూ ఉంటుంది, బాధ వేస్తూ ఉంటుంది. అండ్ బాగాలేనప్పుడు ప్రాబ్లం లేదు, బాగాలేదంట బాగాలేదు ఓకే. నేను ఎక్కువ బాధ పెట్టిన విషయం ఏంటి అంటే ప్రీ వెడ్డింగ్ సక్సెస్ మనీ కింద ఎంత కన్వర్ట్ అవ్వాల్సింది అవ్వలేదు అని. దానికి చాలా ప్రాబ్లమ్స్ జరిగినాయి కదా. అంటే ఇది ఎవరు ప్రాబ్లం కావాలని చేయరు సార్. అంటే పరిస్థితులు కూడా మనకు ఒక్కొక్కసారి సహకరించకపోవచ్చు. అది ఫైనాన్షియల్ అవ్వచ్చు, రిలీజ్ డేట్ అవ్వచ్చు, మన గ్రహము స్థితులు అవ్వచ్చు. అది నేను గ్రహాల స్థితులు కూడా నమ్ముతావా? ఏదో పదం బాగుందని వాడాను. అంటే టైం సార్, రైట్ టైం రైట్ ప్లేస్. ప్లానెట్స్ అవన్నీ పక్కన పెట్టి, జాతకాలు అన్ని పక్కన పెట్టి, కానీ టైం ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ పవర్ఫుల్ ఎలిమెంట్ అంతే అంతే ఇన్ ది వరల్డ్. సో ప్రతి సినిమాకి సార్, అంటే ఈవెన్ పరేషాన్కి ఇప్పుడు పెద్ద ఫ్యాన్స్ ఉంటారు. చాలా మందికి ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు తక్కువ థియేటర్సే ఉంటున్నాయి, అండ్ మీడియా వాళ్ళకి చాలా మంది నచ్చలేదు పరేషాన్. అండ్ కంటిన్యూస్గా బాగాలేదు, తెలంగాణ అంటే ఇంతేనా, తెలంగాణ అంటే తాగుడేనా, అండ్ ఇది తప్ప ఇంకోటి లేదా. అదే ఆ కుర్రాడు ఎవరో ఒక రీల్ కూడా చేశాడు, తెలంగాణ అంటే ముక్క బొక్క చుక్క కాదు, సో నేను బొక్కలు అంటే దుమ్ముల్ని బొక్కలు అంటారుగా, అది ఎముకలు, అదే ఎముకల్ని బొక్కలు అంటారు కదా, బొక్కలే. అదే బొక్కలు ఇరగొడతా ఉంటారు. అక్కడ కూడా ఆంధ్రాలో కూడా మాట ఉన్నది, అదే ముక్క బొక్క చుక్క కాదు, తెలంగాణ అంటే ఓరుగల్లు అది అది అని ఒక కుర్రాడు రీల్ బాగా పాపులర్. అయితే నేను ఫస్ట్ ఇది అడిగాను, స్క్రిప్ట్ చదివినప్పుడే నేను రూపక్ని అడిగాను డైరెక్టర్ని, ఇంత ఆల్కహాల్ ఇంత ఓకేనా అంటే, నా మంచిర్యాల వచ్చి చూడు నీకు తెలుస్తుంది అన్నాడు. మంచిర్యాల అలాగే ఉంటుంది, ఫ్రెండ్షిప్ కానీ లేకపోతే ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ, వాళ్ళకున్న వర్క్ స్ట్రెస్, కోల్ మైన్స్, వేడి, దానికి తోడు వాళ్ళకు వచ్చే జీతం, వాళ్ళకు ఉండే ఫ్రెండ్షిప్, వాళ్ళ లైఫ్ స్టైల్, ఆల్కహాల్ చాలా ప్రధానమైన భాగం. వాళ్ళకి తప్పక ఆసరాగా అలవాటు చేసుకుంటారా లేకపోతే దానికి అడిక్ట్ అయిపోయి ఉంటారా తెలియదు, కానీ ఆల్కహాల్ చాలా ఎక్కువ. ఇప్పుడు తెలంగాణ అంటే ఇదేనా అంటే, మహబూబ్ నగర్ అని నాకే తెలియదు కోల్ మైన్స్ ఉంటాయని 2012 దాకా. కోల్ మైన్స్ ఎలా ఉంటాయో కూడా తెలియదు నాకు, ఎందుకంటే నేను ఎప్పుడు చూడలే. చీకటి సూర్యులు అనే సినిమాలో ఫస్ట్ టైం నేను ఆర్నారాయణమూర్తి గారి సినిమాకి తీసుకెళ్ళాడు మా బావ. ఏంది ఇది నల్లగా ఉంది, ఇలా ఎక్కడ ఉంటది, ఇది నాకు తెలిసిన స్పృహ, ఎందుకంటే నాది మహబూబ్ నగర్. నాకు తెలిసింది ఎండిపోయిన బావులు, లేకపోతే బీడు పొలాలు, ముళ్ళ కంపలు, ఈ వాటర్ బాధలు తప్ప బొగ్గు బావులు ఎలా ఉంటాయో నాకు తెలియదు. నేను సముద్రం చూసిందే 2011 అనుకుంటా. సినిమాల్లో టీవీలో చూడడం తప్ప సముద్రం కూడా మేము ఎందుకు చూస్తాం, ఏదో పని చేసుకుంటూ ఉండేవాళ్ళము, సో తెలీదు. నేను మా అమ్మకి అలలు తీసుకెళ్ళి, నా దగ్గర అప్పుడు ఎల్జీ టచ్ స్క్రీన్ ఫోన్ ఉండింది కొత్తగా, అప్పుడప్పుడు లాంచ్ అవుతుండే, కజిన్ ఇచ్చాడు. ఆ అలల వీడియో తీసుకెళ్ళి మా అమ్మకి చూపించి, అమ్మ సముద్రం అంటే ఇలా ఉంటుంది, అలలు ఇలా వస్తాయి, పెద్దగా ఉంటుంది తెలుసు, చూసినంతసేపు నీళ్ళే కనబడతాయని. సో అంతే తెలుసు. సో అలాగే బొగ్గు బావుల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అది చూడని వాళ్ళు కమెంట్ చేసేటప్పటికి బాధేసింది నాకు, ఎందుకంటే నేను వెళ్ళి చూసి 2 నెలలు అక్కడే ఉండి షూట్ చేసి చూశాను లైఫ్, కాబట్టి ఎలా అంత ఈజీగా కమెంట్ చేయగలుగుతారు అనిపించింది. తెలిసి చెప్పడం వేరు, కానీ తెలంగాణ అంటే ఇంతేనా అంటే, తెలంగాణలో అదొక భాగం. ఇంతేనా అన్నారా, ఇంతే అన్నారా అంటే, ఇంకా తాగుడు, కొట్లాటలు, ఫ్రెండ్షిప్ తప్ప ఇంకేం లేదా? ఏం లేదా. రాహుల్ యాదవ్ అన్న చాలా మంచి ఆన్సర్ ఇచ్చారు అప్పుడు. ఆయనకి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు అటే ఆదిలాబాద్ వైపు, సో ఆ లైఫ్ స్టైల్ తెలుసు. తెలియని వాళ్ళు కమెంట్ చేయకూడదు అన్నది చాలా బాగా చెప్పాడు ఆయన. తెలియని వాళ్ళు కామెంట్ చేయకూడదు, అంతే కదా. వన్ షుడ్ నో, ఎక్కడ ఏదైనా మాట్లాడాలంటే అన్ని తెలుసుకుని కదా, పూర్వపురాలు తెలుసుకుని కదా మాట్లాడాలి. బట్ నక్కా రాహుల్ యాదవ్ హ్యాస్ రియల్లీ గివెన్ యూ ఏ వండర్ఫుల్ బ్రేక్, సపోర్ట్, ఇప్పటికి కూడా సపోర్టే. అండ్ నేను ఇప్పటికీ సారీ మనం మాడకుంటే వెళ్ళాను, పరేషాన్కి ఎంత ఫ్యాన్స్ ఉన్నారంటే,
నేను ఇప్పటికీ ప్రొడ్యూసర్స్ని అడుగుతున్నాను, విశ్వదేవ్ కలిసినప్పుడు అడుగుతున్నాను, రిలీజ్ ప్లాన్ చేయండి కదా ఒక్కసారి, దీని వైబ్ తెలుస్తుంది, దీని రిసెప్షన్ ఈ రోజు అర్థమవుతుంది అని. ఎక్కడికి వెళ్ళినా, నేను ప్రీ వెడ్డింగ్ ప్రమోషన్స్కి వెళ్ళినా, థియేటర్ విజిట్స్కి వెళ్ళినా కూడా పరేషాన్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. అవును, పరేషాన్ ఏం సినిమా అండి అంటున్నారు. అవును. కానీ It's a రిలీజ్ అయిన really రోజు good తెలియదు. film, నేను చెప్పినాగా. రిలీజ్ అయిన రోజు ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ మసూదా. మసూదా జానర్ వేరు, పరేషాన్ జానర్ వేరు, కానీ బట్ దర్ ఈక్వల్లీ గ్రేట్. కానీ రిలీజ్ అయినప్పుడు చాలా మంది తెలియలేదు. నాకు అది బాధేసింది, ఎక్కడ ఇది మిస్ఫైర్ అవుతుంది. నేను ప్రవీణ్ సత్తార్ గారితో ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉండే. తిరుగు ఆ ట్రైలర్ చాలా బాగుంటుంది, ఆ సినిమా ఎప్పుడు అన్నారు. సినిమా రిలీజ్ 6 నెలలు అయింది అప్పటికి. అమ్మా, సో ఇట్లా అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఎక్కడ వస్తుంది ఈ గ్యాప్? చేసిన సినిమా అందరి వరకు ఎందుకు రీచ్ నీ అవ్వలేకపోతుంది? ప్రీ వెడ్డింగ్ అప్పటి వరకు నువ్వు మాట్లాడతావు, నీ ప్రీ వెడ్డింగ్ షోవే ఏమి రీచ్ అవ్వలేదు. ప్రొడ్యూసర్లతో ఏం మాట్లాడుకో నువ్వు అసలు. బిగినింగ్ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు అసలు మీద డబ్బులు ఉన్నాయా లేదా, ఏం చేయబోతున్నారు, ఎలా చేయబోతున్నారు, మొహమాటం ఏమో నీకు. అలా ఏం లేదు సార్, ఏ ప్రొడ్యూసర్ అయినా. ఏం మరి ప్రీ వెడ్డింగ్ షోకి ఏం జరిగింది మరి? అంటే పాపం వాళ్ళు ప్లాన్ చేశారు, ఏం కాకపోతే ప్లాన్ చేశారు డబ్బులు లేకుండా? కాదు సార్, అంటే రిలీజ్ అయ్యే టైంకి వాళ్ళ టైం బాగాలేక రావాల్సిన డబ్బులు రాలా. దానివల్ల రావాల్సిన డబ్బులు అంటే ఎక్కడి నుంచి? దుబాయ్ నుంచి స్మగ్లింగ్. కాదు, ఆయన ఫైర్ అలార్మ్స్ బిజినెస్ ఉంది ఆయనకి. తర్వాత రియల్ ఎస్టేట్ ఏదైతే బాగాలేక ఆయనకు బిల్స్ వసూలు అవ్వకపోవడం, ఇవ్వాల్సిన వాళ్ళ టైంకి ఇవ్వలేకపోవడం. ఎవరికైనా బాగా చేయాలని ఉంటుంది, కానీ ఆయనకి ఆ పరిస్థితుల్లో ఆ గడ్డు కాలంలో కుదరకపోవడం, రిలీజ్ డేటు ప్లస్ సినిమా ఆ టైం కుదిరింది. కర్ణుడి చావు. అది ముందు అసలు సినిమా మేమందరం చూసాం కదా ఆర్కే సినీ కాంప్లెక్స్ లో వేసినప్పుడు. ఇట్ వాస్ జస్ట్ సచ్ ఎ ఫైన్ బ్రీజ్ లాగా ఫిల్మ్ అంతా కూడా మంచి షాట్లు ఉన్నాయి. స్టిల్ ఇట్స్ గుడ్ ఫిల్మ్ సార్. అంటే Still ఏంటి? కమర్షియల్లీ మాకు థియేట్రికల్లీ బెటర్ గా చేసింది. ఈవెన్ ఇన్ హైదరాబాద్, యూఎస్ చాలా ఏరియాస్ లో బెటర్ గా చేసింది. ఓటీటీ మంచిగా సేల్ అయింది. లాస్ట్ లేని ప్రాజెక్ట్, డబ్బులు వచ్చిన ప్రాజెక్ట్, డబ్బులు పోని ప్రాజెక్ట్, డబ్బులు ఎంతో కొంత వచ్చిన ప్రాజెక్ట్. కానీ ఏదైతే తర్వాత ఇండస్ట్రీ నుంచి వెల్ విషర్స్ తెలిసిన వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఈ సినిమా మా దగ్గర ఉంటే ఒక 10-20 crores మినిమం కలెక్ట్ చేసేది. ఈ సినిమా మినిమం 5 crores షేర్. మీరు బన్నీవాస్ గారిని, వంశీ నందిపాటి గారిని ఎందుకు కలవలేదు? వాళ్ళు పాప భుజం మీదకి ఎత్తుకుని ప్రతి చిన్న సినిమాని దాన్ని చాలా గొప్పగా ప్రమోట్ చేసి ప్రెస్ మీట్లు పెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చి మీరు ఎందుకు వాళ్ళని కలవలేదు? ఈ మధ్య ఒక ట్వీట్ లో కూడా చూసాను సార్, వాళ్ళు మేము బిజీ స్కెడ్యూల్లో ఇది మేము చూడలేకపోయాం, చూసుంటే చేద్దామని వాళ్ళు కూడా చెప్పారు. అదే అందుకే అంటున్నా. ఇక్కడ ప్రాబ్లం ఏమైపోతుంది అంటే సార్, నేను కొత్తవాడిని, ఎంత కాదన్నా మసూదా పరేషాన్ సరిగ్గా రిసీవ్ చేసుకోకపోవడం వల్ల 2 years గ్యాప్ ఉండింది నాకు. నేను మళ్ళీ సేమ్ కోవిడ్ లాగా మళ్ళీ పరిచయం చేసుకోవాల్సి వచ్చింది. నా పేరు తిరువీరండి, మసూదా హీరో నేనేనండి. ఆ పరిస్థితి. నేనే కొత్తవాడిని, మిగతా వాళ్ళు ఇంకా కొత్త వాళ్ళు. ఈ టైంలో కొత్త ప్రొడ్యూసరు, కొత్త డైరెక్టరు, యంగ్ టీమ్ ఇది చేస్తున్నప్పుడు పెద్దవాళ్ళని అప్రోచ్ అవ్వడంలో, వాళ్ళకున్న బిజీ స్కెడ్యూల్లో, మనకున్న టైం లైన్, అవన్నీ కామన్ గా ఉంటాయి ఇండస్ట్రీలో కానీ, బట్ కనెక్ట్ అవుతారు సంహౌ. ఏదో రకంగా దాన్ని ప్లాన్ చేసుకున్నాం, మేనేజ్ చేసుకున్నాం, మొత్తానికి వెళ్తారు. అండ్ ఇంకొకటి కూడా ఉంది సార్, ఒక్కొక్కరికి ఒక్కొక్క నెలలో రిలీజ్ ప్లాన్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళది మిత్రమండలి రిలీజ్ ఉండింది, ఇంకొక ధీరజ్ గారు చూద్దాం అనుకున్నారు, వాళ్ళది సేమ్ డే గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ ఉండింది సేమ్ డే. సో ఒక్కొక్కరు చేయాలని ఉన్నా కూడా సార్ టైం లైన్స్ కూడా మ్యాచ్ అవ్వాలి. అంటే వాళ్ళు ఆల్రెడీ ఈ మంత్లో ఈ రిలీజ్ అని పెట్టుకుని ఉంటారు. ఆ టైంలో మనం వెళ్ళి అడగలేం. ఇవి ఒక రకమైన అదొక ఇదనుకో, బిజినెస్ పరంగా డిటర్మెంట్ అది అనుకో. ఆఫ్ కోర్స్ అగ్రీ. బట్ నిన్న కొన్ని నువ్వు, ఎందుకంటే మీరు కొత్త హీరోలు, కొత్త టెక్నీషియన్స్, కొత్త నీరు బ్రదర్, మీరు కొన్ని మార్చగలిగేటట్టుగా మీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ షో అన్నది రెగ్యులర్ గా చేసేవాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, ఎందుకంటే అది వేరే ఫిల్మ్. అది నేను ఎవ్రీ టైం ఈ మధ్య ఎవ్రీ డైరెక్టర్కి కొత్తగా స్టార్ట్ చేసేప్పుడు మేము మీటింగ్లో డిస్కస్ చేసుకునేది ఏంటంటే, కొన్ని ఫిల్మ్స్ ఏవైతే ఎవ్రీ ఫిల్మ్ ఈరోజు కొత్త స్ట్రాటజీతో ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఇంతకుముందు మీరు చెప్పిన, మనం ఆడుకున్నాం, ఒక పోస్టర్ వేస్తే థియేటర్కి వెళ్ళే పరిస్థితి లేదు. ఒక పోస్టర్ వేస్తే జనానికి ఒక పలానా సినిమా థియేటర్లో పలానా సినిమా ఉందనే రోజు కారిది. కళ్ళ ముందు ఫేస్బుక్, సోషల్ మీడియా, యూట్యూబ్, యాప్స్ ఇన్ని ఉన్నాయి మన డిస్ట్రాక్ట్ చేయడానికో, మనం అట్రాక్ట్ చేయడానికో. ఇవి దాటి డిస్ట్రాక్ట్ చేయడానికి కానీ అట్రాక్ట్ చేయడానికి కానీ. గుడ్. ఇవి దాటి టికెట్ డబ్బులు పెట్టి
టైం తీసి ట్రావెల్ చేసి ట్రాఫిక్ లో పడి పాప్కార్న్ కొని థియేటర్కి వెళ్ళాలి అంటే మనం వాళ్ళని ఆ లెవెల్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అట్రాక్ట్ చేయాలి. కరెక్ట్. సో ఏదైతే నీకు అదే నిన్న నువ్వు ప్రెస్ మీట్ లోనేమో అసలు ఇంటర్వ్యూల గురించి భలే షాకింగ్ కామెంట్ ఇచ్చావు, దద్దరిల్లిపోయింది మొత్తం మీడియా అంతా. అదే నేను ఏమంటారు, ఇందాక నేను చెప్పాను కదా, మాట్లాడేటప్పుడు 100 చెప్పుకుంటాను, లోపల ఏం చెప్పాలనుకుంటున్నావు ఆలోచించి క్లియర్ గా చెప్పాను. ఆ క్లారిటీ మిస్ అయింది. ఏంటంటే సార్, క్లారిటీ ఏం మిస్ అవ్వలేదు, బాగా క్లారిటీ లేదు. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఏంటనుకున్నావు, ఇప్పుడు ఒక నటుడిగా నేను డబ్బులు తీసుకుంటాను యాక్ట్ చేస్తున్నందుకు. ఒక సినిమాటోగ్రాఫర్, అలాగే మీడియా వాళ్ళు కూడా డబ్బులు తీసుకోవచ్చు. అలా కాదు, ఒక పేపర్, ఒక టీవీ, తర్వాత ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఒక ఫుడ్ బ్లాగరు, ఒక మీమ్ పేజ్, ఇవన్నీ కూడా చార్జ్ చేసే పనులే. అంటే ప్రమోషన్స్ అదొక వింగ్. తర్వాత ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారు, వాళ్ళు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళు ఫ్రీగా చేయరు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు పేమెంట్లు ఇవ్వాలి కదా. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాలి అన్నప్పుడు మనం కొంత సెపరేట్ గా పెట్టుకోవాలి. ఏదైతే యాక్టర్స్ కి, షూటింగ్ కి, పోస్ట్ ప్రొడక్షన్ కి పెట్టుకుంటామో, పబ్లిసిటీ ప్రొడ్యూసర్లు పెట్టరా, రకరకాల కారణాలు. అసలు చిన్న సినిమా అయినప్పుడు ఏమైపోద్ది అంటే, ఒక రోజు ఎక్స్ట్రా పెరిగినా ఒక డబ్బు ఖర్చు అవుద్ది. అవును కదా. తర్వాత రన్ అవుతుంటది కదా, రన్ అవుతుంటది. తర్వాత కొన్ని ఊహించని ఖర్చులు వస్తూ ఉంటాయి. లైక్ మేము అరకులో షూట్ చేసాం, పెద్ద లైట్ గాలికి పడిపోయి పగిలిపోయింది. సో ఇప్పుడు దాని ఖర్చు ఎవరు ఇస్తారు? దానికి 5 లక్షలు 7 లక్షలు ఎంత ఉంటుంది అంట. సో అది యాడ్ ఆన్. అట్లాగా ఒక రోజు ఎక్స్టెండ్ అయినా, ఒక సడన్ గా తెలియదైనా, ఒక యాక్టర్ వచ్చినా, ఒక మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి పలానా లిరిసిస్టో, పలానా సింగరో, పలానా అని డబ్బులు బడ్జెట్ ఇవన్నీ ఇట్స్ ఆల్ విత్ ఇన్ ది అక్యురేట్ గా అవ్వదు, ప్లాన్డ్ బడ్జెట్ కదా. కొంచెం అటు ఇటుగా 10% వేరియేషన్ అందుకనే అంటారు, బఫర్ అన్నది కామన్. అవును. సో దీంట్లో ఇంకొకటి ఏంటంటే, మనము ఎవరు కూడా ఒక సినిమాకి సంబంధించిన అమౌంట్ మొత్తం ఒక చోట పెట్టి ఖర్చు పెట్టరు, విడతల వారీగా తెచ్చుకోవడము, ఫ్రెండ్స్ ఇవ్వడము. బట్ నీ దానిలో 2.5 కోట్లు అకౌంట్ లో ఉన్నాయని చెప్పారు ప్రీ వెడ్డింగ్ షోకి. అవే అంటే అట్లా డబ్బు ఇంత ఉంది అకౌంట్లో ఉందని కాదు సార్, మా దగ్గర ఉన్నాయి, మేము చేస్తాం. ఎవరైనా అదే చెప్తారు అంతేలే. సో జగ్గయ్య గారు అడిగేవారంట, ఎవరైనా వచ్చి అడిగితే సోమబాబు గారు డబ్బులు ఉన్నాయా అని అడిగేవారంట. అది మొదటి నుంచి ఉన్నదేలే గాని, అయితే ఇప్పుడు నువ్వు బాగా ముదిరిపోయావు. నేను ఎలా ముదిరిపోయావు అంటే, నిన్నటికి ఇవాళకి ముదిరిపోయావు. నిన్న నువ్వు ఇచ్చిన స్ట్రోక్ వేరు, ఇప్పుడు దాన్ని ఎంత అద్భుతంగా దాన్ని చెప్పేవంటే, ఎందుకంటేనండి ఇప్పుడు ఎలాగంటే, అంటే కంప్లీట్ గా దట్ వాజ్ రికార్డెడ్. ఇది కూడా రికార్డెడ్ కాదు ఆ ఛానల్ లైవ్ లో అంటే నీకెంత కడుపు మండిపోయిందా అన్నది అక్కడ బాగా రిఫ్లెక్ట్ అయింది. తిరు లేదు సార్, నేను ఎందుకు అనాల్సి వచ్చిందంటే, మియాపూర్ లో విజిట్ కి వెళ్ళా నేను, ప్రీ వెడ్డింగ్ షో, సాయి రంగానో ఏదో థియేటర్ పేరు. వెళ్ళినప్పుడు మేనేజర్ని అడిగాను, ఎలా ఉంది సార్ అంటే, బాగుందండి, ఇంకా బాగా చేసి ఉండాల్సింది మీరు, పబ్లిసిటీ కొంచెం తక్కువైంది అన్నారు. ఏం చేసి ఉండాల్సింది అని అడిగాను. సినిమాలు సోషల్ మీడియాలోనూ ఉండాలి, పేపర్లోనూ ఉండాలి, యూట్యూబ్లోనూ ఉండాలి, టీవీలోనూ కనబడాలి అన్నాడు. నాకు ఆయన అన్ని నేర్చుకుంటున్నా ప్రాసెస్ కదా. సో అవునా, ఎక్కడైంది సార్ అంటే, మీ సినిమా యూట్యూబ్లో లేదు అన్నాడు. యూట్యూబ్లో ఇన్ ద సెన్స్ పబ్లిసిటీ, ఇంటర్వ్యూలు. ఇప్పుడు ఇంటర్వ్యూలు చేసాం, జనరల్ గా పిఆర్ ఇంటర్వ్యూలు ఏవైతే అవి ఉన్నాయి, అది నాకు తెలియదు సార్. కనుక నిన్న నువ్వు నాకు తెలియదు అని అదే ప్లీడ్ చేస్తావేంటి నువ్వు? మాట నేను ఇప్పుడు ఇంటర్వ్యూలు అంటే, ఇది ఒక ఇంటర్వ్యూ అవును కదా, ఒక ఫుడ్ బ్లాగర్ తో చేసేది ఇంటర్వ్యూ అవును కదా, ఒక యాంకర్ తో చేసేది ఇంటర్వ్యూ అవును కదా. అందులో ఇప్పుడు టీవీ యాంకర్స్ ఉండొచ్చు, సెలబ్రిటీస్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఇంటర్వ్యూ, నేను చెప్పిన ఇంటర్వ్యూ ఉద్దేశం ఇవి. ఇప్పుడు ఆయన ఉన్నారు సార్ విజయవాడలో, అబ్బా అంటారు ఫుడ్ తినుకుంటూ, ఆయనతో చేసేది కూడా, ఆ తినుకుంటూ మాట్లాడేది కూడా ఒక ఇంటర్వ్యూయే. అవును, అది నేను అన్న ఇంటర్వ్యూ. ఓకే, అది ఎలా కన్వే అయిందో నాకు తెలియదు. నువ్వు కన్వే అవ్వడం ఎలా అయిందంటే, మంచి షార్ప్ గా డాగర్ వేసి కొట్టినట్టు, వీళ్ళెవరూ డబ్బులు తీసుకోకుండా ఇంటర్వ్యూ. అయ్యో సారీ, అలా అనుంటే నేను, నా ఉద్దేశం మై విలేజ్ షోతో చేసేది ఇంటర్వ్యూయే, పర్మిట్ రూమ్ తో చేసేది. ఇందాకే ఒక మాట చెప్పా, వాళ్ళ దే ఆర్ ఆల్సో రన్నింగ్ ఎ బిజినెస్, దే హ్యావ్ టు పే ది స్టాఫ్, దే హ్యావ్ టు పే ది టీమ్, ఇవన్నీ ఉంటాయి కదా ఖర్చులు. అవన్నీ అటెండ్ అవ్వండి వాళ్ళు. తిరువీరు ఏమైనా వాళ్ళు ఛార్జ్ చేయడం నాకు రూపాయి ప్రాబ్లం కాదు సార్, కాకపోతే దానికి మనం సఫిషియంట్ గా ప్లాన్డ్ గా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉందా అన్నది నా కంప్లైంట్. అదేలే, బాగా ఎలాబరేట్ చేసో, డీప్ గా దాన్ని ప్రాపర్ గా ఆర్టికులేట్ చేసి. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ నేను చెప్పాను కదా నిన్న,
నా ఉద్దేశం ఏమైనా మీకు రాంగ్ కన్వే అయి ఉంటే నేను చెప్పాలనుకుంది ఇదండి. నువ్వు ఎలా చెప్పావు తెలుసా నిన్న ఉమ్. ఆ సినిమాలో ఒక సీన్ చూడు, ఏవిఎస్ గారు బ్రహ్మానందం వైఫ్ ని తన వైఫ్ మీరు మనసులో పెట్టుకుని ఉండండి. ఎవరు నీ అమ్మగారు కాలిపోను అందరికీ చెప్తున్నారా వెళ్ళి నువ్వు అన్నట్టు అయింది. ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ఉంటే ఇంకొంచెం బాగా అది ఏదో ఒక స్ట్రోక్ లాగా వెళ్ళిపోయింది ముందుది, నువ్వు ముందు చెప్పింది దాన్ని మళ్ళీ క్లియర్ గా ఎలాబరేట్ గా చెప్పినప్పుడు నేను మీకు ఇంకో మాట యాడ్ చేస్తాను సార్. యాక్చువల్ గా నాకు ప్రేమక్క బాగా పరిచయం. అయితే ఒకరోజు తిరుగు ఏంటి నా ఇంటర్వ్యూ ప్లాన్ చేయలేదంటే, మీరేమో డబ్బులు పెడతారా అక్క ఇంటర్వ్యూ ఇంకా పెట్టించలేదు అన్న. నేను ఊరికి నేను ఫ్రీగా చేస్తాను, ఎవరు చెప్పాడు డబ్బులు పెడతాను, నేను ఫ్రీగా చేస్తాను. అవును ఒక్క నిమిషం, ఫ్రీ ఇంటర్వ్యూ ఎందుకు పెట్టలేదు ఇంకా అన్న. వెళ్ళిపో అన్నారు, వెళ్ళిపోయాను నేను. అది నా పరిస్థితి. ఇప్పుడు అదే నేను నిన్న నీకు కోపం వచ్చింది అనుకో నేను అన్నప్పుడు, నేను ఎప్పటి నుంచే మన ఇద్దరం అనుకుంటున్నాం ఇంటర్వ్యూ అని. అవును కదా, అవును. అదే నేనంటే నీకు ఆపోజిట్ మీరే అడుగుతారు కానీ కనిపించరండి. ఇప్పుడు వచ్చాను కదా, అదే నేను ఐ అప్రిషియేట్ యూ సమ్ టైమ్స్ మేము కూడా ఫెయిల్ అవుతుంటాం కనెక్ట్ అవడంలో. ఎందుకంటే బికాస్ ఆఫ్ సో మచ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అండ్ బికాస్ ఆఫ్ సో మచ్ ఆఫ్ ఆక్యుపేషన్ అవన్నీ ఉంటాయి మాకు టైట్స్ అన్ని, వాటిని ఓవర్కమ్ అయ్యి నీలాంటి యంగ్ బడ్డింగ్ హీరో వరకు రావడానికి. బట్ ఐ హ్యావ్ ఆల్ ది ఇంట్రెస్ట్ పెంచాంట్ ఈ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూస్ లో. ఎందుకంటే మీరు చెప్పేవి చాలా థ్రిల్లింగ్ ఉంటాయి అనమాట. అసలు ఎక్కడ బస్ పాస్ 350 పెట్టుకుని ఊరంతా తిరిగినాడు, ఈరోజు కారు డ్రైవరు, నీకు ఎంత తిరుగువీరంటే మొత్తం అన్ని 2 స్టేట్స్ లో అందరికీ తెలుసు. ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే. అంటే ఏం లేదు, సిల్వర్ స్పూన్ తో వచ్చిన వాళ్ళది సక్సెస్ స్టోరీ కింద మాట్లాడడానికి ఉండదు ఎప్పుడు కూడా. చిరంజీవి గారు ఈజ్ ఆల్వేస్ ఎ గ్రేట్ సక్సెస్ స్టోరీ బికాస్ హీ హెస్ కమ్ ఫ్రమ్ వ్యాక్యూమ్ అండ్ క్రియేటెడ్ ఏ యూనివర్స్ ఫర్ హిమ్. అండ్ ఎంతమందో ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన ఫుట్ స్టెప్స్ లో, ఆయన సాంగ్లకి ఫుట్ ట్యాపింగ్ నుంచి వచ్చారు. మా అందరికి ఇన్స్పిరేషన్. మనశంకర్ వరప్రసాద్ చూసావా? ఏంటి నీ రెస్పాన్స్ ఆ సినిమాకి? చాలా రోజులకి మళ్ళీ లైక్ బాస్ ని ఓన్ చేసుకునే విధానం ఒకటి ఉంటుంది కదా, ఇలా చూడాలనుకుంటాము. అండ్ నాకు ఆయన కామెడీ నాకు చాలా ఇష్టం సార్. మోర్ దెన్ ఫైట్స్ లేకపోతే ఇందిరా కైండ్ ఆఫ్ కంటే టైమింగ్ చాలా బాగా పట్టుకుంటారు. నాకు అది చాలా ఇష్టం అయింది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క యాంగిల్లో కనబడతారేమో నాకు తెలియదు, కానీ చిరంజీవి గారి కామెడీ అసలు ఏ సినిమా తీసుకున్నా కూడా అది దాని ఏమంటారు ఫ్లాలెస్, స్పాట్ ఆన్ టైమింగ్ అంటారు కదా, అది భలే పట్టుకుంటారు ఆయన. అవును, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది బాగా ఎంజాయ్ చేసి ఉండవు ఇప్పుడు. దట్ ఈస్ ది రీజన్ అన్నట్టుగా, బికాస్ ఇట్ హ్యాస్ ఎంటర్టైన్డ్ ఫ్యామిలీస్ అక్రాస్ ఆల్ ది ప్లేసెస్ ఇట్ రిలీజ్డ్. ఈవెన్ ఫారెన్ లో కూడా, యుఎస్ లో వాటిలోనే అన్ని రికార్డులు బద్దలైపోయాయి కదా ఈ దెబ్బకి. ఇందాక చదివి వినిపించాను కదా, ఐ విల్ రీడ్ ఇట్ once again for the viewers. See, he became a star in Kapil Dev's generation, the 70s, 78 to 74, and hit his peak. He has hit his peak during Sachin's era, later stage, 80s, and he stayed strong in Kohli's time, Manna Kohli, and he is still scoring big even in Gill's phase. ఎప్పుడు, అండ్ దట్ ఈస్ ది వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి ప్రూవింగ్ గ్రేట్నెస్ అక్రాస్ జనరేషన్స్. ఎంత అద్భుతంగా చేస్తాడు ఎవడో, మస్ట్ అప్రిషియేట్ హిమ్. అండ్ ఒక రకంగా ఇప్పుడు ఈ కాలంలో నటుడిగా పనిచేయడం కూడా ఒక రకంగా, వీళ్ళు ఒక రీల్ చూశారు, బ్లాక్ అండ్ వైట్ సినిమా చూశారు, కలర్ సినిమా చూశారు, ఫ్యాన్స్ థియేటర్ సింగిల్ స్క్రీన్స్ చూశారు. మేము మల్టీప్లెక్స్కి టైంకి వచ్చాం అండ్ డిజిటల్ కెమెరా టైంకి వచ్చాం. బాగా చెప్పితే డిలీట్ కొట్టి మళ్ళీ టేక్ చేయొచ్చు. ఇక్కడ రీల్కి ఉన్న డిసిప్లిన్ ఇక్కడ తక్కువ. అవును, ఫిల్మ్. సో అందుకని నాకు ఇంకొంచెం ముందు పుట్టుంటే బాగుండేది అనిపిస్తుంది. అంటే ఇంకా బెటర్గా ఆ సినిమాని ఎంజాయ్ చేయడం, సెలబ్రేట్ చేయడం. అంటే నేను నాటకం నుంచే రావడం, ఇట్స్ గ్రూప్ ఆర్ట్ అని ఏదైతే యాక్టర్లు టెక్నీషియన్లు వర్క్ చేస్తాము నాటకమే, ఆడియన్స్ కూడా ఒక ప్లేస్కి వెళ్ళి ఒక చీకటి రూమ్లో కూర్చుని అదేగా స్క్రీన్ చూస్తూ నచ్చినప్పుడు విజిల్ కొడుతూ, లేకపోతే అందరూ ఒక నవ్వు కంటామినేట్ చేస్తుంటారు హాల్ మొత్తాన్ని. అవును, కంటామినేట్, రైట్ వర్డ్. ఇది ఎప్పుడైతే ఓటీటీకి వచ్చిందో సింగిల్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది. ఫోన్ లో చూసుకోవచ్చు, అండ్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ఓటీటీ ఆల్సో.
నువ్వు ఇక్కడ శశికళలోనో శ్రీరాముల్లోనో భ్రమరాంబలోనో సంధ్య దేవి ఈ థియేటర్లో చూసిన ఆ యుఫోరియా ఉంటుంది చూడు ఫిల్ము. మన మనశంకరరావు ప్రసాద్ గారి సినిమా రిలీజ్ అయినప్పుడైతే సంధ్య అవన్నీ థియేటర్లు దద్దరిల్లిపోయినాయి. ఆ ఎక్స్పీరియన్స్ మేము కూడా అక్కడి నుంచే చూసాం కదా సార్. అంటే ప్రేక్షకులుగా అప్పుడు ఉన్నాం, నటులుగా మల్టీప్లెక్స్ టైంకి వచ్చాం. కరెక్ట్. సో ప్రేక్షకులుగా అది చూసిన తర్వాత ఈ రోజు కొంచెం చప్పగా అనిపిస్తుంటది. అంటే మీకే ఆ. మనం కూడా అప్పుడు వచ్చింటే మెగాస్టార్ చిరంజీవి అయిపోయాం. అస్సలు చిరంజీవి గారి సినిమాలో రోల్ వేసిన అంతమంది అరుస్తూ ఉంటే వాళ్ళ మధ్యలో కూర్చొని సినిమా చూస్తూ ఉంటే అది ఆనందం. కరెక్ట్. హీరో అవడం కంటే సినిమా ఇస్ మెంట్ ఫర్ దట్. సినిమా ఇస్ మెంట్ ఫర్ దట్. టూరింగ్ టాకీస్ లో వేసిన సినిమా ఇస్ ఎ గ్రేట్ ఎక్స్ప్లోజన్ కదా. ఇట్స్ ఎ గ్రేట్ ఎవల్యూషన్. ₹2 టికెట్ సార్. ఊళ్ళో క్లాత్ మొత్తం గుడ్డ కట్టేసి స్క్రీన్ కట్టేసి వాళ్ళు వేసేవాళ్ళు. అది కూడా చూసాను నేను మా ఊళ్ళో. ఏ సినిమా చూసావు దానిలో? చిరంజీవి గారు, శోభన గారు, ఇద్దరు హీరోలు, ఇద్దరు చిరంజీవి గారు ఉంటారు. అదే మన రౌడీ అల్లుడు అదొకటి చూశాను. మోహన్ బాబు గారిది ఒక సినిమా చూశాను. బావా బామ్మర్ది చూశాను. కొన్ని సినిమాలు చూశాను. ₹2 ఉండేది టికెట్. ఆ ₹2 అడగడానికి కూడా ఇబ్బంది ఉండేది. ఎప్పుడన్నా చుట్టాలు వస్తేనో అప్పుడు దాచిపెట్టుకునే, ఎవరైనా వెళ్ళేటప్పుడు ఇస్తారు కదా, అది దాచిపెట్టుకుని కాయిన్ ₹2 కాయిన్ ఉండేది. అది ఇస్తే లోపల పడించేవాళ్ళు. నా ఫ్రెండ్స్ ఏమో కొంచెం గడుసుగాళ్ళు, కొంచెం తుంటరోళ్ళు ఉంటారు కదా, పైనుంచి దూకడం, కింద నుంచి వెళ్ళిపోవడం చేసేవాళ్ళు. నేను అబ్బా అవసరంగా ₹2 ఇచ్చాని. అది దట్స్ వాట్ సినిమా ఇస్. దట్స్ వాట్ సినిమా ఇస్. సినిమాని ఎవరు కూడా నోబడి కెన్ ఎవర్ డిఫీట్ సినిమా అండ్ సినిమా థియేటర్స్. అండ్ చిరంజీవి మళ్ళీ ఈ బ్రాట్ ఆల్ దట్ గ్రేట్ మూమెంట్ ఫర్ థియేటర్స్. క్యాసెట్స్ విన్నాను సార్ పెదరాయుడు టైంలో. ఆడియో క్యాసెట్స్ ఉన్నాయి. ఇది సినిమా మొత్తం ఆడియో క్యాసెట్ లో వినేవాళ్ళు. ఒకరింట్లో ఎక్కడో ప్లే అవుతుంటే ఊహించుకుంటూ వినేవాళ్ళు. ఇప్పుడు ఓటీటీ ఫోన్ అనేసరికి కొంచెం ముందు పుట్టాల్సింది. చాలా చాలా గొప్ప స్టేట్మెంట్ ఇది. ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ చాలా కల్చర్డ్ మైండ్, చాలా ఫెంటాస్టిక్, చాలా గొప్ప, చాలా. అయితే ఇప్పటికైనా మారుతావా? కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడడం, నువ్వే ఫోన్లు చేసుకుని ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా. నాగేంద్ర కుమార్ గారు ఎప్పుడు పెట్టుకుంటారు ఇంటర్వ్యూ, ప్రేమక్క ఎప్పుడు పెట్టుకుంటావు ఇంటర్వ్యూ అని. మేబీ కొన్ని నేర్చుకుంటే రావేమో సార్, కొన్ని అలా ఉంటాయి అంతే. అది లేదు, ఇప్పుడు యూ హ్యావ్ టు కల్టివేట్ యువర్ సెల్ఫ్. అది ఇంకా ఇట్ ఈస్ నోబడీస్ మిస్టేక్. ఇట్ ఈస్ నోబడీస్ మిస్టేక్. యూ హ్యావ్ టు ఎలివేట్ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ యువర్ హౌ. నీ కారు డ్రైవర్ని పెట్టుకుంటావు, డ్రైవర్నైనా నువ్వే కదా పెట్టుకున్నావు. లేదా రోడ్డు మీద వెళ్ళిపోయినావు, నువ్వు కార్లో కూర్చుంటే వచ్చి నేను డ్రైవ్ చేసి తీసుకెళ్ళరు కదా. సార్ నన్ను తీసుకెళ్ళమంటారా అని అడుగుతా. డ్రైవర్ నన్ను 6 months ఫాలో చేశాడు. కారు కొన్నారా లేదా, ఎప్పుడు రమ్మంటారని. కొనలేదు ఇంకా నేను అప్పుడు. అది వేరే. కారు కొనకపోవడం వల్ల ఇట్ డిడ్ నాట్ కమ్. అదే, బట్ కారు కొన్నదైతే నువ్వే కదా. దట్ ఈస్ హౌ. అంటే కొనమని కాదు ఇక్కడ ఇంటర్వ్యూలు. అర్థమైంది సార్. మళ్ళీ రాంగ్ వెళ్ళిపోతాయి. నువ్వు నిన్న అది చాలా ఒకసారి షేక్ చేసింది మీడియా అంతటిని. అండ్ ఇండస్ట్రీని కూడా పీపుల్ హావ్ బీన్ టాకింగ్. అంటే నేను ఏమైందంటే సార్, కొమ్రక్ కానీ జబర్దస్త్ లో చాలా పాపులర్. అవును, తనది మా ఊరు షాద్నగరే. సో ప్రతిసారి నేను అడుగుతుంటాను, కొమరక మనం ఒకటి ఇంటర్వ్యూ చేయాలి, ఒక వీడియో చేయాలి. ఒక చనువు ఉంది కాబట్టి ఎంతో కొంత మనకి, వాళ్ళు కూడా పెయిడే కదా సార్. సో అట్లాగా నేను, నాకు బిత్తిరి సత్యన్న బాగా తెలుసు. తర్వాత ఇట్లాగా నేను కొంతమందితో ఇంటర్వ్యూ పెట్టడం వల్ల వాళ్ళ యూట్యూబ్ త్రూ కానీ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ త్రూ కానీ ఎక్కువ మందికి సినిమా రీచ్ అవుతే, మనది ఒక సినిమా ఉంది, పలానా మొహాలు ఉన్నాయి, పలానా ఫ్లేవర్ కదా, మీరు చెప్పుకోవాల్సిన బాధ్యత మీరేను. ఇది నేను అడిగిన ఇంటర్వ్యూ. ఇప్పుడు జూలైలో అల్లు అర్జున్ గారు డైలాగ్ ఉంది కదా, మన గురించి మనం చెప్పుకోవాలి. నిన్న అడిగిన ఇంటర్వ్యూలు ఇవే సార్. ఒక ఫుడ్ తింటూ మాట్లాడేదో, ఒక బిత్తిరి సత్తన్నో, ఒక మై విలేజ్ షోనో, ఇవన్నీ. కానీ నేను ఎవరిని ఉద్దేశించి అనలే. ఏదైనా ఇంటర్వ్యూ కళ్ళు తాగుతూ మాట్లాడిన ఇంటర్వ్యూయే, ఫుడ్ వండుకొని తిని మాట్లాడిన ఇంటర్వ్యూయే, సరదాగా ఇలా కూర్చొని పిచ్చా. కొన్నాళ్ళు ఇదొక నీది కంటెంట్ మాత్రం బాగా ఇప్పుడు మంచి ఆల్రెడీ thumbnails అయ్యాయి సార్. నాకు తెలుసు కదా, నిన్ననే అనుకున్నాం మేము. ఈ నోట్ నుంచి ఎప్పుడైతే వచ్చిందో మన పిఆర్ జిఎస్కే సురేష్ నా పక్కనే కూర్చున్నాడు, అమ్మాయి యాంకర్ శ్రవంత్ కూడా నా పక్కనే కూర్చుంది. వెంటనే అనుకున్నాం మనం, దద్దరిల్లిపోయింది. భగవంతుడు మళ్ళీ, భగవంతుడు మొత్తం ప్రపంచం అంతా భగవంతుడు చాలా సులభంగా వ్యాపిస్తాడు. ఇప్పుడు చెప్పాలనుకుంది ఒకటి, కమ్యూనికేట్ అయింది ఒకటి. హవెవర్ అది కూడా ఒక రకమైన పబ్లిసిటీ సినిమాకి. ఎక్కడ ఏ సినిమా ఎక్కడ మాట్లాడు తిరుగురంటే భగవంతుడు ప్రెస్ మీట్ లోని
ఓ భగవంతుడికి కూడా నువ్వు ఒక మంచి పాపులారిటీ తెచ్చి కాకపోతే మళ్ళీ మా పేరెంట్స్ చెప్పింది గుర్తొస్తుంది సార్. ఏంటి ఇగో నువ్వు ఎవరితో ఒక మాట అనిపించుకోవద్దని ఒకటి ఉంటది, సైకలాజికల్ ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది. నువ్వు ఎవరి చేత అనిపించుకున్నావు? అదే ఎవరు తప్పుగా అనుకుని నన్ను అడగకపోతే చాలు అంతే. నిన్ను ఎవరు అడగరు. సి ఇక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఓపెన్ సీక్రెట్, నథింగ్ ఈజ్ హైడ్ అండ్ సీక్ హియర్. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ ఆన్ కార్డ్స్ ఆన్ టేబుల్. ప్రతిదీ కూడా నువ్వు కొత్తగా వచ్చావు ఇందులోకి, అవును రైట్? అవును. ఇది ఎప్పటి నుంచో ఉన్న సెటప్ ఇది. సో నిన్న భరద్వాజ్ గారు ఎక్కడో మాట్లాడింది పేపర్లో చదివాను. ఇప్పుడు ప్రతిదీ ఇక్కడ నథింగ్ ఈజ్ న్యూ. ఆయన అన్నారు కాస్టింగ్ కౌచ్ ఎప్పటి నుంచో ఉంది, అది ఇప్పుడు కొత్తగా వచ్చిన పాయింట్ ఏం కాదు కాస్టింగ్. మన చిరంజీవి గారు మాట్లాడిన దాన్ని అమ్మాయి చిన్మయి కౌంటర్ చేయడం, ఆయన చెప్పింది వేరు, అమ్మాయి మాట్లాడింది వేరు. డిడ్ యూ నోటీస్ దట్? లేదు, చూడలేదు. అంటే యూ ఫాలో ద సోషల్ మీడియా. సోషల్ మీడియా అంటే ఒకటి, నేను నేచర్ ఫోటో తీసినప్పుడు అప్లోడ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో. లేదు ఏదైనా సినిమా రిలీజ్ ఉంటే పెడతాను. మిగతా మోర్ కుకింగ్, ఏదో పిచ్చి పిచ్చిగా చేపలు ఎలా పడుతున్నారు, నేను పట్టేది లేదు, ఏం లేదు. అది ఎందుకో అడిక్ట్ అయిపోయి చూస్తుంటారు. సముద్రంలో వాళ్ళు దిగి చేపలు పైకి తేవడం, చేపలు కోయడం, లేకపోతే కూరగాయలు ఏవో. వైల్డ్ లైఫ్ కొంతమందికి కైండ్ ఆఫ్ నేచర్ బాగా చూస్తాను. మిగతా పోస్టులు ఫాలో తక్కువే. ఇన్స్టాగ్రామ్ కూడా నేను ఓపెన్ చేసి మెన్షన్ లోకి వెళ్తాను, నన్ను ఎవరైనా మెన్షన్ చేసామని చెప్పాలని. అసలు నువ్వు నీకు కుకింగ్, చేపలు ఇవన్నీ నీకు ఇష్టం కాబట్టి నువ్వే జాలరులాగా ఒక వల వేసుకుని సముద్రం ఒడ్డుకి వెళ్ళిపోయి, అక్కడ దగ్గర ఉన్న చోటుకి లేదా వైజాగ్ వెళ్ళిపోయి, సముద్రం దూరం నుంచి సార్ అక్కడ ఒడ్డుకి వెళ్ళిపోయి నువ్వు భగవంతుడి గురించి మాట్లాడుతున్నావు అనుకో, భయంకరంగా వైరల్ అయిపోయి కోట్ల రూపాయలు పాపులారిటీ, పబ్లిసిటీ వచ్చేస్తాయి. చేద్దాం సార్, ఇది మంచి ఐడియా. మరి నువ్వే వలౌట్ వేసుకుని వెళ్ళిపోతూ భగవంతుడి గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయావు అనుకో, అదే ఒడ్డునే మాట్లాడగలను, నీళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడలేను, నేను కాదు. సముద్రంలోకి వెళ్ళి కెరటాల మధ్య నిలబడి మాట్లాడతావా ఏంటి? ఒడ్డు కెరటాలు రాని ప్లేస్ ఉంటుంది కదా, అలాంటి చోట జాలర్ గెటప్ వేసుకుని నువ్వే మాట్లాడేవు అనుకో. వంట చేస్తూ చేపలు పట్టడం ఎలాగా. కాశీమేడు అని అది ఏరియా ఉంటుంది చెన్నైలో, తమిళనాడులో. అందులో చేపల కట్టింగ్ వీడియోలు వస్తూ ఉంటాయి. అది ఎందుకు చూస్తానో తెలీదు, అన్ని చూస్తుంటావు ఒకదాని తర్వాత. అదే నీ ఇష్టాలనే నువ్వు పబ్లిసిటీ కింద కన్వర్ట్ చేసుకో. చేపలు కోస్తూ మాట్లాడు సినిమా గురించి, చేపలు ఇంకోటి ఏదో పట్టుకుంటూ, చేపలు పట్టుకుంటూ, మొత్తానికి చేపల దగ్గర ఉన్నావు నువ్వు ప్రస్తుతానికి. ఇదే నేను చూసే సోషల్ మీడియాలో ఏంటంటే ట్రైలర్లు, వీడియో సాంగ్లు, ఆడియోలు, తర్వాత ఈ కుకింగ్, నేచర్ ఇలాంటివి. పర్లేదులే, నిన్నటితో నీ పాపులారిటీ మారిపోయింది, నీ ఇమేజ్ మారిపోయింది, నీ ఏదో వేరేలా అనిపిస్తుంది సార్ ఇది. ఐఎమ్ టెలింగ్ వెరీ ఆనెస్ట్లీ. ఎందుకంటే ఏదో సామి చెప్పినట్టు సైలెంట్ మ్యాన్ సౌండ్ అని, అది దట్ రియల్లీ క్రియేటెడ్ ఏ, అంటే రివర్బ్ అంటారు చూడు, మన RR వాటి రివర్, అలాంటి రివర్బ్ ఎఫెక్ట్ ఇచ్చావు నిన్న నాయుడు గారి స్టూడియోలో. ఇప్పటికీ ఆ శబ్ద తరంగాలు అలా తిరుగుతూనే ఉన్నాయి. హౌఎవర్ నీవు ఏదైనా మొత్తానికి యూ క్రియేటెడ్ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్, అండ్ రియల్లీ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ తిరు. నీ భగవంతుడు బ్రహ్మాండంగా ఆడాలి. ఇంకా రిలీజులకి ఆగిపోయి ఇయర్ ఎక్కువే ఉన్నాయి, 3-4 ఉన్నాయి. వెరీ నైస్. చూసావా, మీ ప్రొడ్యూసర్లకి నీకు మంచి సింక్ కుదిరి. ఇంకా ప్రొడ్యూసర్లు పట్టించుకోకు, చేపలను నమ్ముకో, ఒక వల కొనుక్కో, ఆ గెటప్ కొనుక్కో, గెటప్ సెట్ చేసుకో, సముద్రం ఒడ్డుకి వెళ్ళి ప్రమోట్ చేయాలన్న ప్రొడ్యూసర్ ఉన్నారు కదా సార్. అదే అక్కర్లేదు, నీ ఫ్రెండ్స్ ఉంటారు చాలా మంది, లేదా మీడియా వాళ్ళు. సినిమా ఉంటే కదా సార్ పబ్లిసిటీ చేసేది, సినిమా చేయడానికి ప్రొడ్యూసర్ కావాలి. అదే తీరు. ఇప్పుడు రిలీజులు ఉన్నాయి సినిమాలు అన్నావు కదా, వాటికంటున్నా యూ క్రియేట్, చూడు, క్రియేటింగ్ ఏ నిచ్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అంటారు, క్రియేటింగ్ ఏ ఓన్ నిచ్ అని కూడా అంటారు కొంతమంది. అలాంటిది నీ గురించి నువ్వు ట్రై చేసుకోకపోతే ఇక్కడంతా ఇప్పుడు ఎవరి కాళ్ళకి వాళ్ళే దండం పెట్టుకోవాలి, ఎవరి అక్షంతలు వాళ్లే వేసుకుని దీర్ఘ సుమంగళి భవ, లేకపోతే దీర్ఘాయుష్మాన్ భవ, అఖండ సామ్రాజ్య ప్రాప్తిరస్తు, అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు అని మనమే దీవించవలసిన రోజులు ఇవి. ఎవరి మీద ఆధారపడితే ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా శ్రీశ్రీ. అర్థమైందా? అంచేత నువ్వు ఆ తోవలో వెళ్ళాలి. కొంచెం ఇంట్రోవర్టిజం నుంచి బయటకు వచ్చి బాగానే వచ్చావు నిన్న, ఇంకా రావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. నీకన్నీ మంచి సిరీస్ ఆఫ్ హిట్స్, సక్సెస్లు రావాలి. మీరు పడ్డ స్ట్రగుల్కి, మీరు పడిన శ్రమకి గొప్ప విజయం రావాలి. మీకు మంచి ఉన్నత శిఖరాల వైపు నీ ప్రయాణం కొనసాగాలని కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.
అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఇది తిరువీరు ఎక్స్ట్రోవర్ట్గానే ఉండి ఒక్కసారి బాంబు పెంచాడు, దాంతో ఒక్కసారి మీడియా అంతా వరల్డ్ అంతా వెళ్ళిపోయాడు ఒక్క దెబ్బకి. అలా ఉండాలి, లేకపోతే టుడే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్ ది మీడియా. అంటే తనే అన్నాడు కదా, డిస్ట్రాక్ట్ చేస్తుంది, అట్రాక్ట్ చేస్తుంది. వందల వేల వీడియోస్, కంటెంట్, సో మచ్ వాషన్ ఫుల్ ఆఫ్ కంటెంట్ వచ్చేస్తున్నారు సోషల్ మీడియాలో. అలాంటి చోట ఒక పెద్ద షార్క్ తగిలింది అనుకోండి, అది దట్ మేక్స్ ఎ బిగ్ న్యూస్. అది నిన్న షార్క్ ఇచ్చాడు మీడియాకి, అండ్ షార్క్ కూడా ఇచ్చాడు. అండ్ వి విష్ హిమ్ బెస్ట్ ఆఫ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.